अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। जी ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి ఇంతవరకు చెప్పిన పాఠాలలో? అస్తు ప్రకృత వంశరామః. మనము నిన్న కింగితిచ అనే సూత్రంలో ఉన్నటువంటి చిన్వంతి సున్వంతి రూపాలు ఎలా తయారవుతాయి చెప్పుకున్నాము. చిన్వంతి చెప్పుకున్నాము. చిన్వంతికి సమానంగానే సున్వంతి నడుస్తుంది. చినుతః స్నుతః చెప్పాము. అంటే చినుతః చెప్పుకున్నాము. చినుతః వచ్చిందంటే దాన్ని బట్టి స్నుతః రాసుకోవచ్చు అని చెప్పాము. దాని ప్రకారంగా చాలా మంది రాశారు కూడా. మృజంతి అనేది మనం ముందు చెప్పుకున్నాం కూడా. మృజంతి మృజు ధాతుకి ఇక్కడ కేవలం ఇక్కడ బహువచనంలో అంతి వస్తుంది కాబట్టి ఇది కూడా సున్వంతికి సమానంగానే మృజంతి రూపం తోటి మృజంతి అనే రూపం కూడా సిద్ధిస్తుంది. ఇక్కడ గుణం ప్రాప్తం అవుతుంటే మృజేది వృద్ధి అనే సూత్రం చేత వృద్ధి ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది. ఏది? కింగితిచ అనే సూత్రం వచ్చేసి ఆ వృద్ధిని నిషేధిస్తుంది. ఈ రకంగా మనకు కింగితిచ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది నిమిత్తం అనేది ఏ రకంగా ఉందనేది మనకి ఇక్కడ చూపించాడు. అస్తు నిన్న ఒక ప్రశ్న ఇంతకుముందుకు అడిగారండి మన ఎవరు ప్రవీణ్ గారు. అది నేను అనుకుంటున్నాను. మనకు 3 రకాల సప్తమి ఉంది కదా. సప్తమి 3 రకాలుగా ఉంటుంది. నిమిత్తకే గిత్ నిమిత్తకే పరతః పూర్వస్య అంటే ముందున్న దానికే ఏమవుతుంది? కిత్ ప్రత్యయ నిమిత్తం చేసుకుని అంగానికి అయితే గుణం వృద్ధి ప్రాప్తం అవుతుందో అది కాదు అని చెప్పి నిషేధించింది. ఇది నిమిత్త సప్తమి. ఇంకోటి ఏంటి? విషయ సప్తమి. విషయ సప్తమి ఎలా ఉంటుందంటే ప్రత్యయం ఇంకా రాలేదు, ప్రత్యయం రాకపోయినా ప్రత్యయం వస్తుంది అని నిమిత్తం చేసుకొని ముందే పని చేసుకోవడం, దాన్ని విషయ సప్తమి అంటాం. ఏంటి? విషయ సప్తమి. ఇంకోటి పరసప్తమి. పరసప్తమి అంటే ఇప్పుడు సప్తమి భక్తి అన్నప్పుడు ఏం చెప్పాను? సప్తమి భక్తి పక్కన ఉంటే ముందుకు పని అవుతుందని చెప్పానా? అంటే దానికి సప్తమి పక్కన ఉంటే ముందుకు పని అవుతుందని చెప్పాం కదా. అది వెంటనే పని ముందుకు కావాలి అంటే దానికి మధ్యలో ఎటువంటి వ్యవధానం ఉండకూడదు. ఇప్పుడు బిద్ ధాతు ఉంది. ఏ ధాతు అండి? బిద్ ధాతు ఉంది. బిద్ ధాతులో తర్వాత తా ప్రత్యయం వచ్చింది. బిద్ ధాతు తా ప్రత్యయం సప్తమి విభక్తి. తా ప్రత్యయం అంటే కకార నిత్య సంజ్ఞ కలిగినటువంటి ప్రత్యయం అనమాట. ఆ కిత్తి ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు వెంటనే గుణం అవుతుందని చెప్పింది. ఏంటి? తా ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఉగంత లఘు పదస్య అనే సూత్రం చేత గుణం చేస్తా అంటున్నాం. కానీ గుణం ఎక్కడవుతుంది? ఉపదాలో అవుతుంది. దానికి వెంటనే ముందు లేదు కదా. తస్మిన్నితి నిర్దిష్ట పూర్వస్య అంటే సప్తమి భక్తి పక్కన ఉంటే వెంటనే దానికి ముందున్న వర్ణానికి గుణం చేసుకోవాలి. ఏం చేసుకునే గుణం చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. వెంటనే ఉండాలంటే ఇప్పుడు చీధాతుని చితహ ఉంది, చితహ ఉంది, కృత చీధాతు తాప్రత్యం తెచ్చుకున్నాం. ఇక్కడ తాప్రత్యం పక్కన వెంటనే ముందు చీలో ఉండే ఈకి గుణం ప్రాప్తమైంది. ఇక్కడ వెంటనే ఉందంటే మధ్యలో ఎటువంటి వ్యవధానం లేదు, మధ్యలో వ్యవధానం లేదు. కాబట్టి అటువంటి స్థితిలో వ్యవధానం లేనటువంటి హల్లులకు మాత్రమే, వ్యవధానం లేనటువంటి హల్లులకు అంటే వెంటనే తురంతు ఏదైతే సప్తమి విభక్తి అంటున్నామో, ఏదైతే పక్కన ఉంటే ముందుకు పని అవుతున్నామో, పని చేసుకుంటున్నామో, పని అవుతుందని చెప్తున్నామో అది వెంటనే ఉండాలి. ఏదైతే కిత్ ప్రత్యయం పక్కన ఉంటే వెంటనే ముందు ఏ వర్ణం అయితే దానికి గుణం ప్రాప్తం అవుతుందో అప్పుడు నిషేధిస్తుంది. అలాగే పరసప్తమి అంటే పద నిమిత్తం చేసుకుని వెంటనే ముందుండే దానికి మాత్రమే
ఇది నిషేధిస్తుంది. పక్కన వ్యవధానం ఉందనుకో అక్కడ నిషేధించదు. బిది ధాతు ఉంది కదా అక్కడ నిషేధించదు. ఎందుకు వెంటనే లేదు, దకారం ఉంది, దానికంటే ముందు ఉపదాలు ఇకారం ఉంది. అర్థమైందా? ఆ రకంగా ఇక్కడ పరసప్తం చూసుకోవాలి. ఇంకోటి ఏ రకంగా చెప్పొచ్చు అంటే మనము సారధాతుకం అపిత్ ఒక సూత్రం ఉందా, అపిత్ సారధాతుకం ఇంగిత్వత్ భవతి. ఇంగిత్వత్ లేదండి, అది ఇంగిత్వత్ అనుకున్నాం మనం. మామూలుగా తస్పత్యం చినుత సునుత రూపాలు ఉన్నాయి నేను చెప్పుకున్నాం కదా, దాని చిను తస్పత్యం ఉంది. తస్పత్యంలో పిత్ సారథతం కాదు, అపిత్ సారథతం కాబట్టి అపిత్ సారధాతుకం గిత్తువత్ భవతి అని చెప్పాం. అంటే గకారం ఇట్టి చేసిన విధంగా అనుకున్నాం, వాస్తవంగా లేదు అక్కడ. అందుకే పద నిమిత్తంగా మానుకొని లేదు, వాస్తవంగా అది గిత్తువత్తు మానుకొని ముందుకు పని చేసుకుంటాం. ఈ రకంగా పద నిమిత్తం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి దానికి సమాధానం ఏంటంటే వెంటనే సప్తమి పక్కన ముందుకు వెంటనే పని కావాలి, మధ్య ఎటువంటి వర్ణాలు ఉండకూడదు. ముందున్న వర్ణానికి మాత్రమే గుణం కానీ వృద్ధి కానీ అవుతాయి, వాటిని నిషేధిస్తుంది. ఒకటి విషయ సప్తమి అంటే ప్రత్యము వస్తుంది అని భావించే ముందే రాకపోయినా పని చేసుకోవడం, అంటే భవిష్యత్తులో మానుకొని తర్వాత వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ భవిత ఒక ఎగ్జాంపుల్ ఉంది, మనకి తర్వాత వస్తుంది, అప్పుడు మీకు స్పష్టం అవుతుంది, త్వరలో వచ్చేస్తుంది మనకు. భూధాతు స్థానంలో సారీ అస్ధాతు ఉండి అస్ధాతు స్థానంలో భూ వస్తుంది, అస్తేరు భూ అనే సూత్రం. అదేమంటుంది అస్ధాతు స్థానంలో భూ వస్తుందంటే పక్కన ఆర్ధాతు ప్రత్యయం ఉండాలి, కానీ ఆర్ధాతు ప్రత్యయం రాలేదు, రాకపోయినా అస్ధాతుకు భూ చేసేస్తుంది. ఎందుకు చేస్తుంది? భావి ప్రత్యయం వస్తుంది, ఖచ్చితంగా సప్తమి అర్థంలో వస్తుంది. ఆ ప్రత్యయం పక్క ఉంటే అంగానికి గుణం అస్థానంలో భూ ఆదేశంగా వస్తుంది. అలాగా అది భావి మానుకొని ఇక్కడ ముందే పని చేసుకోవడం. ఆ రకంగా 3 రకాల సప్తమి ఉంటుంది అండి. వీటి ఎగ్జాంపుల్ ఇప్పుడు నిమిత్త సప్తం ఒక చూపించాము, సతి సప్తమి కూడా వస్తుంది, పద సప్తమి కూడా వస్తుంది. ఓకే, సతి సప్తమే విషయ సప్తమి కూడా అంటాం. ఇంకో 2 రకాలు చెప్పొచ్చు దీనికి. రాముడు వనానికి వెళ్ళిపోయినప్పుడు ఏంటండి, రాముడు ముందు వెళ్ళిపోయినప్పుడు భరతుడు వచ్చాడు. ముందు ఆయన వెళ్ళడం ముఖ్యం అంట, వెళ్ళినాడు కాబట్టి భరతుడు వచ్చాడు. రాముడు వెళ్ళకుంటే వెళ్ళేవాడు కాదు. అంటే రామ వనం గతే సతి భరత ఆగత, ఇది సతి సప్తమి. అంటే అలా జరిగినప్పుడు ఇలా జరిగింది అనమాట, అలా జరగకుండా ఇలా జరిగేది కాదు. సతి అలా అయినప్పుడు సతి సప్తమి అంటే అలా అయినప్పుడు ఇలా కావడం. అలాంటి నిమిత్తంలో కూడా మనం ఉదాహరణ చూసుకోవచ్చు అన్నమాట, ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, వాక్యం చూసుకోవచ్చు. ప్రవీణ్ గారు ఉన్నారా? ఉన్నానండి. కొంచెం క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నిమిత్తాన్ని చూపించాము. సామాన్య ఒకటి భవితాలు వస్తుంది, అది భావి మానకదికి విషయ సప్తమిలో. తర్వాత నిమిత్త సప్తమి ఇప్పుడు మనకి భిన్న చిన్న చూసాము. ఓకేనా? ఓకేనండి. అవి క్లారిటీ వస్తాయి, తర్వాత వస్తాయి. ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిమిత్త సప్తం ఒకటి చూసాము, విషయ సప్తం వచ్చినప్పుడు అక్కడ అది నేను ఈ సూత్రం మళ్ళీ మాటికి వస్తూ ఉంటుంది, అప్పుడు మీకు అది అక్కడ క్లారిటీ చూపిస్తాను. ఇది ఎందుకంటే తస్మిన్ నితి నిర్దిష్టే పూర్వస్య సూత్రంగా చెప్పుకోలే మనం. ఓకేనా? దానివల్ల ఇక్కడ మనకు కొంచెం మనకు క్లారిటీగా అనిపించాలంటే ఎందుకు ఇప్పుడు నిమిత్త సప్తమి అంటే ఏంటి, 2 పక్కన ఇప్పుడు పద సప్తమి అను నిమిత్త సప్తమి అని 2 పక్కన ఉంటే ముందుకు పనిచేస్తున్నాం. ఎక్కడైనా ఉండి పక్కనే ఉన్నాయి కదా. ఆ నిమిత్త సప్తమి అంటే పద సప్తం 2 శబ్దమే భిన్నంగా ఉచ్చరిస్తున్నావు, కానీ అర్థమైతే 2 పక్కన ఉన్నప్పుడు పని అవుతున్నాయి. 2కి తేడా ఏమిటి? మీకు సందేహం కలిగొచ్చండి. ఈ సందేహానికి నివృత్తి కొంచెం త్వరలో వచ్చేస్తుంది, అప్పుడు క్లారిటీ మీకే చూపిస్తాను. ఓకేనా? అక్కడ ఇంకోటి వార్తకం కూడా ఒకటి పనిచేస్తుంది, దాన్ని చూసి చెప్తాను. ఇంకోటి శృకః కితి అనేది ఇక్కడ పని చేయదని చెప్పాను. ఎందుకంటే అదేమంటే శృకః కితి జిష్ణులో గ్లాజిస్తశ్చ గ్జ్ను అని చెప్పాం. గ్జ్నులో గకారం ఇత్తు సంజక ఇత్ అయినటువంటి ప్రత్యయం అంట, స్ను మిగిలింది, గకారం ఇత్తు చేయగా స్ను మిగిలింది, భూష్ణు. ఇక్కడ శృకః కితి ఏకాచ ఆర్ధాతు కస్యేడు వలాదే అనే సూత్రం చేత ఇట్టు ప్రాప్తం అవుతుంటే ఏకాచి ఉపదేశను దాత్తాత్ అని చెప్పి జిష్ణుని నిషేధించింది. అదేవిధంగా భుష్ణులో మటుకు శృకః కితి అనే సూత్రం నిషేధించింది అని చెప్పాం, అందరు రాశారు కూడా. కానీ ఇది నిషేధించడం ప్రాప్తి లేదు, దాన్ని కొంచెం మార్చుకోవాలి. ఏ రకంగా మార్చుకోవాలి? అది కితి ప్రత్యయ పరతః ఉవర్ణాంతస్య అంగస్య ఇట్ ఆగమో నా భవతి అని చెప్తుంది. ఉవర్ణాంత అంగానికి ఇక్కడ మనకి ఇట్ ఎవరికి ప్రాప్తం అవుతుందండి? ఇట్ అనేది ప్రత్యయానికి ప్రాప్తం అవుతుంది, అంటే దాని స్థానంలో ప్రాప్తం అవుతుంది. దాని స్థానంలో ప్రాప్తమైనప్పుడు అది పక్కన ఉంటే ముందు అంగానికి గుణం ఇట్టుకి నిషేధం కాదు. ఎందుకు ఇటు రాదు ఎందుకు చెప్తుంది అక్కడ?
అక్కడ అంగంలో ఇట్టుకు ప్రాప్తే లేదు. ప్రాప్తే లేనప్పుడు నువ్వు ఇట్టుకు నిషేధించడం ఎలా? దాన్ని అక్కడ ఇది కాశికా విషయం అండి. కాశిక అంటే దాంట్లో ఇది సప్తమి ఏదైతే అంటున్నాం మనం అది పక్కన ఉంటే దాన్ని ఆ సప్తమి విభక్తి షష్ఠి విభక్తికి మార్చుకోవాలి. ఇక్కడ ముందు ఏంటి శృకః అనేది ఇక్కడ షష్ఠి విభక్తిలో ఉంది అంగానికి అని చెప్పి దాన్ని పంచమి విభక్తికి మార్చుకోవాలి. పంచమి విభక్తికి మార్చుకున్నప్పుడు అక్కడ షష్ఠి విభక్తిని పంచమిలోకి మార్చుకోవాలి, ఇక్కడ సప్తమిని షష్ఠిలోకి మార్చుకోవాలి. అలా మార్చుకొని మనం దాని అర్థం చెప్పుకోవాలి. దాని షష్ఠిలోకి మార్చుకున్నాక ఏమవుతుంది, దాని స్థానంలో పని చేసుకుంటాము. పంచమి విభక్తి అన్నప్పుడు పంచమి విభక్తిలో మార్చుకోవడం వల్ల పంచమి దాని పక్కలో పని చేసుకుంటాం. అప్పుడు వాక్యార్థం సరిపోతున్నాం, సూత్రాలు సరిపోతుంది. అప్పుడు ఈ సూత్రం వచ్చి పనిచేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఇది కొంచెం అందరికి అస్పష్టంగా ఉన్నట్టుంది. ఏమైనా కొంచెం అర్థమైందంటే శృకః కితి ఎందుకు అనేది. ఓకే అండి. అది అదే సూత్రంతో పనిచేసిన డైరెక్ట్ కాదు, దాన్ని విభక్తి విపరిణామం అంటాం. ఇక శృకః కితి అనేది మనకు 2 పదాలు ఉన్నాయి. కితిలో సప్తమి విభక్తి ఉంది సూత్రార్థంలో, శృకః అని షష్ఠి విభక్తి ఉందండి. ఆ షష్ఠి విభక్తిని మనం పంచమి విభక్తికి మార్చుకోవాలి, పక్కన కితి అనే సప్తమి విభక్తిని షష్ఠి విభక్తికి మార్చుకోవాలి. ఓకేనా? ఇది అలా మార్చుకొని ఈ సూత్రం ఇక్కడ వినియోగించబడుతుంది. ఓకే, మీరు అందరూ డైరెక్ట్ రాసేది ఈ సూత్రం చేత నిషేధించబడుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎందుకు ఎలా అనేది తర్వాత ఆ సూత్రం వచ్చిన స్పష్టం అవుతుంది. ఓకేనా? సందర్భాన్ని బట్టి చూశాను కూడా చెప్పాను. ఓకే, అది కాశికాలో ఉందండి. కొంచెం మనకు అక్కడ పోయిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ కేవలం ఈ భూష్ణు అనే సిద్ధిలో శృకః కితి అనే సూత్రం వచ్చేసి మనకు ఇక్కడ ఇటు నిలబెట్టేసింది, ఇటు కాకుండా చేసింది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అదొక్కటి గుర్తుంటే చాలు. అస్తు. ఇప్పుడు రాసుకోండి. కొన్ని విషయాలు ఎందుకంటే ముందుకు ఎంత తెలుస్తాయని చెప్పి అది అట్లా ముందుకు వెళ్తూ ఉంటాను. కానీ మీకు ప్రశ్న ఎటువంటి ప్రశ్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి. ఇప్పుడు ప్రశ్న అడిగినప్పుడు దాన్ని ఆలోచన విధి విధానం మీకు ఇప్పుడు ఒక అర్థం కాకుండా ఇప్పుడు తెలిసిందన్నమాట. అదే విషయం మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు క్లారిటీ వచ్చేస్తామన్నమాట. అందుకే సందేహం ఎటువంటి సందేహం వచ్చి చిన్నదైనా పెద్దది కాదు ముఖ్యం. ఏది సందేహం వచ్చినా అడగడం నేర్చుకోండి. అడుగుతూ ఉండండి, దాన్ని సంకోచపడద్దు. చదువు విషయంలో ఎప్పుడు కూడా చిన్నది పెద్దదని ఉండదు. దాంట్లో మనకి ఏది అర్థం కాబట్టి అదే వెంటనే అడిగేసేయాలి. ఎందుకంటే ఆ ఒక్కదాన్ని డౌట్ క్లారిటీ ఏదనుకో దానికి సంబంధించి 100 శబ్దాలు ఉంటాయి. దాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉన్నామట. ఆ ఒక్కటి మనకు అట్లే ఉండిపోయిందనుకో అది మనకు అది సమస్య, దానికి సంబంధించిన అన్ని అక్కడ ఆగిపోతూ ఉంటాయన్నమాట. ఏది అర్థం కాదు. ఇప్పుడు ఒక సూత్రం పనిచేస్తుందంటే అది మొత్తం చెప్తేదా ఏ సూత్రం ఎక్కడ చెప్పుకుంటే కేవలం ఇక్కడే పనిచేయదన్నమాట. ఈ రూపంలో ఈ సిద్ధిలో మాత్రం పనిచేయదు. ఇది సార్వత్రిక సిద్ధాంతం. అన్ని చోట్ల అన్ని శబ్దాలు ఈ సూత్రం పనిచేస్తుంది. ఇక్కడ మనకు చితవాన్ చెప్పినామంటే ఓన్లీ చితవాన్లో ఉండదు, భిన్నవాన్లో ఉంటుంది, నుతవాన్లో ఉంటుంది, కిన్నవాన్లో ఉంటుంది, గతవాన్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. అక్కడ వాన్ వచ్చిన చోట్ల ఈ సూత్రం వచ్చి పనిచేస్తున్నాం అట. కాబట్టి ఎక్కడ సందేహం వచ్చి క్లారిటీ వచ్చి నేను ఎక్కడ దాన్ని క్లారిటీ చేసుకుంటాను. ఓకేనా? అడగండి. మీకు మనిషి ఒక్కోసారి మనం ప్రశ్న ఎలా అడగాలని ఒక సందేహం, ప్రశ్న ఎలాగే ముందు అది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. అడగడం మొదలు పెట్టామంటే ఏం చెప్పాలని వచ్చేస్తుంది. అంటే మీ అభిప్రాయం బట్టి నాకు అర్థం అవుతుంది అంటే మీరు ఏం చెప్పాలంటే మీ సందేహం ఏంటని. ఒక్కోసారి మనకు ప్రశ్న కలిగిన ఆ ప్రశ్న ఎలా అడగాలనే కూడా ఆలోచన రాదు మనకు ఒకసారి. అటువంటిప్పుడు మీకు అడిగింది వచ్చింది, మీకు మనసు తోచింది అడిగేసేయండి. అలా అడగటం వల్ల ఖచ్చితంగా మీకు సందేహం వచ్చినప్పుడు అక్కడ ఏదో ఒక పాయింట్ మీకు టచ్ అవుతుంది అన్నమాట. అదే పాయింట్ వచ్చినప్పుడు అది చెప్పే వాళ్ళకి ఆటోమేటిక్ అంటే అలా అడుగుతూ ముందుకు వెళ్దాం. ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. కొన్ని విషయాలు మనకు ఇక్కడ అర్థమైనా ముందుకు పోయే కొద్దీ అర్థం అవుతూ ఉంటాయి. ఒకటి ధైర్యంగా ఓపికతో వింటూ ఉండండి. అస్తు. ఇప్పుడు రాసుకోండి, నీట్ గా రాసుకోండి. నెక్స్ట్ ది వీటాం సూత్రం రాసుకోండి నీట్ గా. మీకు 2 సూత్రాలు సమాధానం చెప్పాను. ఇవి ఇక్కడి విషయాలు కదా, కాశికా విషయం కాబట్టి అర్థం కాకపోయినా దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఇది ఇక్కడి విషయం కాదు, కాశికాలో ఉంది. అంటే దీని తర్వాత మనకు కొంచెం లోతుగా విషయం కాబట్టి దాని గురించి సందేహపడద్దు. అస్తు. ది వీటాం చూసి రాసుకోండి. మీకు గ్రూపులో పెట్టారు, తప్పులు రాసుకోవద్దు. ది వీటాం రాసుకోండి. పదచ్ఛేదః విభక్తి. పదచ్ఛేదః విభక్తి పెట్టండి. ది మొట్టమొదటి అల్పప్రాణం, తర్వాత మహాప్రాణం. ది
వే వీటాం, వే వీటాం, దీధి వే వీటాం. షష్ఠి విభక్తి బహువచనం అండి. ఇదేంటి షష్ఠి విభక్తి బహువచనం. ఇది విభక్తి అంటే షష్ఠి విభక్తి బహువచనం. చూడు ఇది మనకు శబ్ద రూపాలు నేర్చుకునేదా, అందులోంచి ఏదో ఒకటి చూడు. ఆమె ఎక్కడ వస్తుంది? షష్ఠి విభక్తి బహువచనంలో కనిపిస్తుంది. రామ, రామ్, రమాణం, ఈశ్వరాణం, జనకానాం, అలాగా దేది దీధి వేవీటాం, అందులో ఆం ప్రత్యయం తీసుకొచ్చాను. షష్ఠి విభక్తి బహువచనంలో వస్తుంది. అస్తు షష్ఠి విభక్తి బహువచనం. దీన్ని ఒకే పదంగా విడగొట్టారు, రెండు పదాలు లేవు, ఒకే పదం. ఓకేనా? అందుకే షష్ఠి విభక్తి బహువచనం పెట్టేశాం. ఇప్పుడు దీంట్లో సమాసం ఇంకా విడిదిస్తున్నాడు. ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఓకేనా? రాసుకోండి. సమాసహ అని పెట్టి ఎడ్డింగ్ రాసుకోండి. సమాసహ రాసుకోండి. దీధీచ, దీధీచ, నెక్స్ట్ వే వీచ, వే వీచ, దీధీచ, వే వీచ, ఇట్ చ, ఇట్ చ, దీధీచ, వే వీచ, ఇట్ చ, ఇట్ చ. చూడు మన దీంట్లో ఈ దీది వేవిటాం సూత్రంలో 3 పదాలుగా విడగొట్టాడు. ఏమి విడగొట్టాడు? ఒకటి దీధి, రెండవది వేవి, మూడవది ఇట్. మూడవది ఏంటంటే ఇట్. దీధి అనేది ధాతువు అండి, వేవి కూడా ధాతువే. ఇట్ అనేది మనకు తింగ్ ప్రత్యయం ఉందిదా. ఇట్ వహి మహింగ్, తిప్తస్ జి, షిప్తస్థ, మిప్ వస్మస్, తా ఆథాం జ, థాస్ ఆథాం ధ్వం, ఇట్ వహి మహింగ్. ఇట్ ఉంది, ఆ ఇట్ ప్రత్యయం తీసుకున్నాడు ఇక్కడ. అంటే దీధి వేవి 2 ధాతులు తీసుకున్నాడు, ఇట్ అనేది ఒక ప్రత్యయం తీసుకున్నాడు. ఈ మూడిట్లను కలిపి దీధి వేవిటాం అని చెప్పాడు. ఓకేనా? ఓకే అండి. ఇట్ చ ఇజ్ ఈక్వల్ టు కలిపితే మొత్తము దీధి వేవీట. ఏమైందండి? దీధి వేవీట. తేషాం, దీన్ని ఈ మూడిట్లని ఏమంటాం? తేషాం. తేషాం ఎక్కడ వస్తుంది? తస్య తయోహో తేషాం, తత్శబ్దం కదా. తస్య తయోహో తేషాం. తేషాం అంటే కేశాం, దీది దీదీచ వేవీచ ఇటు చ, తేషాం వీటిని. తేషాం కలిపితే మొత్తం దీధి వేవీటాం, మళ్ళీ మొత్తం కలిపేశాం. తేషాం దీధి వేవీటాం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఇదే సమాసం అంట, ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఇతది అంటే దీది వేరుగా ఉంది, దీది ధాతు వేరు భిన్నమైంది, వేవి భిన్నమైంది, ఇటు కూడా భిన్నమైంది. అందుకే భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇతరేతర అని చెప్పాం. ద్వంద్వ సమాస. ద్వంద్వ సమాసంలో రెండిటికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీదికి ప్రాధాన్యత ఉంది, వేవికి ప్రాధాన్యత ఉంది, ఇటికి కూడా ప్రాధాన్యత ఉంది. అంటే అన్ని ముఖ్యమైనటివే. ఇది అప్రధానమైంది, ఇది ముఖ్యమైనది అనేం లేదు. ఇది ప్రధానమైంది, ఇది అప్రధానమైంది అలా ఏం లేదు. ఎందుకంటే ద్వంద్వ సమాసం యొక్క విశేషత అంటే ఎక్కడైతే 2 పదాలు ప్రధానంగా ఉంటాయి, 2 అంతకన్నా ఎక్కువ పదాలు ప్రాధాన్యంగా ఉంటుందని ద్వంద్వ సమాసం అంటాం. తత్పురుష సమాసం చెప్పాను, ఉత్తర పదం ప్రాధాన్యంగా ఉంటుంది. ఉత్తర పదం అంటే ప్రాధాన్యంగా ఉంటుంది, పూర్వపదం కాదు. ఉత్తర పదం ప్రాధాన్యంగా ఉంటుంది. అవ్యయభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది, అంటే అవ్యయభావ సమాసం. అవ్యయ పదం ప్రాధాన్యంగా ఉంటుంది. బహువ్రీహి సమాసంలో వేరే పదం ప్రాధాన్యంగా ఉంటుంది. కాబట్టి అలా కాదు, ద్వంద్వ సమాసం కాబట్టి అన్ని పదాలకు ప్రాధాన్యత ఉంది. దీదికి ప్రాధాన్యత, వేవికి ప్రాధాన్యత, ఇటికి కూడా ప్రాధాన్యత ఉంది. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాస అని చెప్పాడు ఇక్కడ. ఓకేనా? ఇది మన దీది వేవిటం అనే ముందు పద విభాగం చేసి విభక్తి చెప్పిన తర్వాత ఆ పద విభాగం చేసినా మళ్ళీ ఇంకా విడిదీసి చెప్పాడు మనకి, ఇంకా దాంట్లో ఏ పదాలు ఉన్నాయి. అప్పుడు విడగొట్టినప్పుడు దీది వేవి ఇటు ఈ 3 పదాలు బయటకు వచ్చాయి మనకు. ఆ కలిపి ఇలా దీన్ని విడదీసి దానికి కలిపి మళ్ళీ దీది వేవిటం కలిపి చెప్పేశాడు. దీన్ని నేను దీది వేవిటం అని చెప్పాను అని చెప్పి సమాసంలో విడగొట్టి చెప్పాడు మనకు. అంతే. ఇప్పుడు 1 1 6 అండి. 1 1 మీ దగ్గర బుక్స్ ఉన్నాయండి? ఉన్నాయండి. మళ్ళీ బుక్స్ ఉంటే బుక్స్ ముందు పెట్టుకున్నారండి? బుక్స్ ముందు పెట్టుకున్నారు మీరు? కాదు, ఈ 3 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మన దీది అంటే మీరు సంఖ్య అడుగుతుంటే నాకు ఆశ, అంటే మీరు ఎందుకు అడుగుతున్నా నాకు అర్థం కాలేదు. సంఖ్య మీ ముందే ఉంది కదా.
రాసుకుంటానేమోనని. ఓకే అండి. మీకు సంఖ్యలు తేడాగా ఉండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. అట్లా మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదండి. అంటే వేరే వాళ్ళు బుక్స్ లేని వాళ్ళు అడుగుతుంటే అది వేరే విషయం. మీరు బుక్స్ ఉన్నాయి కదా, అందుకే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇబ్బంది లేదండి. మీకు ఏమైనా సంఖ్యలో డౌట్ వచ్చి ఉంటుంది, కొంచెం అలవాటు చేసుకోండి. సంఖ్య దానికి అలవాటు ఉంది. 1:1:6 అండి. 1వ అధ్యాయం 1వ పాదం 6వ సూత్రం. ఫస్ట్ ఇక్కడ పైనుంచి అనువృత్తి వస్తుంది. ఇకో గుణ వృద్ధి నుంచి అది అనువృత్తి ఎంత వస్తుంది మనం ముందే చెప్పుకున్నాం. 6వ సూత్రం వరకు వస్తుంది చెప్పి. స్టార్టింగ్ లో మొత్తం సంపూర్ణ సూత్రం అంతా అనువృత్తి ఎక్కడ నా ధాతు లోప ఆర్ధధాతుకులు వచ్చింది, కింగి దిచాలో వచ్చేసింది. ఓకేనా? తర్వాత దీది వేవిటాను వచ్చేసింది అనమాట. తర్వాత నాకి అనువృత్తి వచ్చింది. అంటే గుణవృద్ధి అనే పదానికి అనువృత్తి వచ్చింది పైనుంచి వెనక నుంచి. నా ధాతు లోప ఆర్ధధాతుకు అనే సూత్రం నుండి నాకి అనువృత్తి వచ్చింది అనమాట. అంటే రెండు పదాలు కంటిన్యూ నడుస్తున్నాయి. అంటే ఈ సూత్రంలోకి వచ్చి కూడా ఈ రెండు పదాలను కలిపి మనం సూత్రార్థం చెప్తాం అనమాట. ఈ గుణవృద్ధి నా ఈ రెండు పదాలు కూడా దీది వేవిట మన సూత్రంలో కలిపి సూత్రార్థం చెప్తాం. ఓకేనా? అది ఎలా చూద్దాం, రాసుకోండి. అర్థ అర్థ ఇక్కడ మూల ధాతు పాఠంలో ఏ విధంగా ఇచ్చాడు మహర్షి పాణి, అదే రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. రాసుకోండి. ది ధీంగ్ ది ధీంగ్ ది ధీంగ్ ది ధీంగ్ ఇది ధాతు అండి. బ్రాకెట్ దీని యొక్క మీనింగ్ ఏంటి రాసుకోండి. దీప్తి దేవనయో దీప్తి దేవనయో దీప్తి దేవనయో ఇది బ్రాకెట్ దీని యొక్క మీనింగ్ అండి. తర్వాత వేవింగ్ వేవింగ్ గకాల హలంతం ఉందండి. వేవింగ్ దీని యొక్క మీనింగ్ ఏంటి? వేతినా తుల్యే. ఏంటండి? వేతినా తుల్యే, తుల్యార్థంలో. ఓకేనా? తుల్యార్థంలో ఉంది ఇది. వేవింగ్ అనేది వేతినా తుల్యే, తుల్యార్థంలో దీని మీనింగ్ ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఏంటి? దీదింగ్ ధాతు, వేవింగ్ ధాతు సూత్రంలో ఉండే సూత్రంలో పదాలు ఇక్కడ సూత్రార్థం చెప్పాడు అంతే. సూత్రంలో ఉండే పదాలనే సూత్రార్థంలో విడదీసి చెప్తున్నాడు. దీదింగ్ వేవింగ్. తర్వాత ఏంటి? ఇట్ దీదింగ్ వేవింగ్ ఛాందసౌ ధాతు రాసుకున్నాను పక్కన. ఛాందసౌ ధాతు ఇవి ఛందస్సులో ఉపయోగపడతాయండి ఎక్కువగా. దీదింగ్ దీప్తి దేవనయోహో, వేవింగ్ వేతినా తుల్యే, ఛాందసౌ ధాతు. ఛాందస్ అంటే ఏంటి? వేదం అండి. వేదాన్ని ఛాందస్ అని కూడా అంటాం. ఛాందసౌ ధాతు ఇవి ఛందస్సులో ఉపయోగించబడేటువంటి ధాతులు రెండు. ఛాందసౌ ఛాందస ఛాందసౌ ఇది రామశబ్దానికి సమాన రూపం నడిపించినప్పుడు ఛాందస ఛాందసౌ ఛాందసాహ. అలాగా ఇక ఛాందసం ఎందుకు ఇచ్చాడు? దీదింగ్ వేవింగ్ రెండు ధాతులు కాబట్టి ఛాందసం ఇచ్చాడు. అదే గురుహు గురువు అంటాం కదా ద్వివచనంలో. గురుహు గురు గురవ. అలాగే ధాతు ధాతు ద్వివచనం ఇచ్చాడు. ఎందుకు? రెండు ధాతులు ఉన్నాయి కదా. ఛాందసౌ ధాతు. ఛాందసౌ ద్వితీయ భక్తి ఏకవచనము, ధాతు కూడా క్షమితం ప్రథమ విభక్తి ద్వివచనము. ఛాందసం అనేది ధాతు కూడా ప్రథమ విభక్తి ద్వివచనము. ఇది గురు శబ్దానికి సమానంగా ఉంది, ఇది రామ శబ్దానికి సమానంగా ఉంది. రెండిట్లో ద్వివచనంలో చూపించాము. దీదింగ్ వేవింగ్ ఛాందసౌ ధాతు రెండు ఏంటివి? ఛాందస్లో ఉపయోగించబడే ధాతువులు అంట. అంటే వేదాల్లో ఉపయోగించబడేటువంటి ధాతులు ఈ రెండు. అదాది గణే పఠితౌ స్తః రాయండి. అదాది గణే అంటే అదాది గణములో చెప్తే కదా. సప్తమి భక్తిలో ఉంది ఇది. సప్తమి భక్తి లోపల అర్థం చెప్పుకుంటాం. అదాది గణే అంటే అదాది గణంలో. పఠితౌ స్తః. పఠితౌ ఎందుకు ఇచ్చాడు? పఠితౌ రెండు కదా. పఠితౌ దీదింగ్ వేవింగ్ రెండు ధాతులు ఎక్కడున్నాయంట? అదాది గణంలో ఉన్నాయంట. అందుకే అదాది గణే పఠితౌ స్తః. అదాది గణంలో పడ్డాయి, అదాది గణంలో ఉన్నాయి. అదాది గణే పఠితౌ స్తః. అదాది గణే పఠితౌ స్తః. ఓకే అండి. ఊరికే ఈ రెండు ధాతులు ఎక్కడ ఉంటాయి? ఈ రెండు ఛందస్సులో ఉపయోగించబడే ధాతులు, ఇవి అదాది గణంలో ఉన్నాయి అని చెప్పాడు. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం, దీని యొక్క సూత్రార్థం ముఖ్యంగా ఇక్కడ వస్తుంది. రాసుకోండి. దీది వేవ్యోహో ఇక్కడ కలిపి ఇచ్చాడు అనమాట. అంటే అనుబంధం లోపం చేసి దీదింగ్లో వేవింగ్లో అనుబంధం లోపం చేస్తే దీది వేవి మిగిలామట. దానికి డైరెక్ట్ కలిపి చెప్తున్నాడు. దీది వేవ్యోహో ఇది ఇటే ప్రత్యేకం కాబట్టి పక్కనే విడిగి ఇచ్చాడు. ఇంకా ఇటశ్చ. ఇటశ్చ అంటే చ అంటే మరియు అనే మరియు లేదా ఇంకా. దీది వేవ్యోహో ఇటశ్చ ఏ గుణవృద్ధి ప్రాప్నుతః
ఏ గుణ వృద్ధి ప్రాప్నుతః తే నా భవతః తే నా భవతః దీధివేవ్యోః ఇతశ్చ ఏ గుణ వృద్ధి ప్రాప్నుతః ప్రాప్నుతః తప్పు రాసుకోండి, నీటి రాసుకోండి. ప్రాప్నుతః తే నా భవతః. సింపుల్ గా ఏం చెప్తుంది సూత్రం ఇది? దీదింగ్ ధాతుకి వేవింగ్ ధాతుకు ఎప్పుడు గుణము గాని వృద్ధి చేసుకున్నా ఇది వద్దు అని చెప్పి నిషేధిస్తుంది. ఓన్లీ ఈ రెండు ధాతులకు మాత్రమే చూడండి. చాలా ధాతులు ఇటువంటి ధాతులు ఇంకా వేరే ఉంటాయి. ఈ రెండు ధాతులకు మటుకు గుణం చేసుకునే వృద్ధి చేసుకునే వచ్చి నిషేధిస్తా అంటుంది. ఇంకెవరికి నిషేధిస్తుంది? ఇట్టు ప్రత్యయం ఉంది కదండి, ఇట్టు వహి మహింగ్, ఇట్టు కూడా గుణం ప్రాప్తం అవుతుందండి. చూపిస్తాను ఇప్పుడు. ఆ ఇట్టుకు కూడా నువ్వు గుణం చేసుకుంటే దానికి కూడా గుణం చేసుకోవద్దు అని చెప్పి సూత్రం వచ్చి చెప్తుంది. అదే ముఖ్యమైన ప్రయోజనం. ఈ సూత్రం యొక్క తాత్పర్యం ఏంటి? దీదింగ్ ధాతుకి వేవింగ్ ధాతుకి ఇంకా ఇట్టు ప్రత్యయానికి గుణం వస్తా అంటే గుణం గాని వృద్ధి గాని ఏ గుణ వృద్ధి ప్రాప్నుత ఏవైతే గుణం వృద్ధి ప్రాప్తం అవుతాయో తే అవి నా భవతః అవి కావు. ఇది దీని యొక్క తాత్పర్యం, ఇది దీని యొక్క అర్థం. అర్థమైందా? దీది వేవిటాం ఏం చేస్తుంది? దీదింగ్ ధాతుకి వేవింగ్ ధాతుకి ఇట్టు ప్రత్యయానికి ఏవైతే గుణము గాని వృద్ధి గాని వస్తాయి అంటే ఏ సూత్రం గుణం చేస్తా అన్నా లేదా ఏ సూత్రం వచ్చి వృద్ధి చేస్తా అన్నా అది కావు, వద్దు అని చెప్పి ఈ సూత్రం నిషేధిస్తుంది. ఇది దీని యొక్క ముఖ్య తాత్పర్యం. అర్థమైంది కదా? దీది వేవ్యో షష్ఠీ విభక్తి ఏకవచనం అండి ఇది. సారీ, షష్ఠీ విభక్తి ద్వివచనం. దీది వేవ్యో, వేవి అనేది హరి హరేహి హరియోహ హరినాం అంటావా, అలాగా దేది దీది వేవి శబ్దం అండి. ఇక్కడ ఆ వేవికి మన రూపం నడిపించా అనుకోండి, దీది వేవ్యో అయిపోయింది షష్ఠి ద్వివచనంలో. షష్ఠి అంటే ఏం చెప్పండి? షష్ఠీ విభక్తి అంటేనే ఖచ్చితంగా దాని స్థానంలో పనిచేసుకుంటాము. షష్ఠీ విభక్తి ఎప్పుడు వచ్చినా దాని స్థానంలో పనిచేసుకుంటాం. ఇక్కడ అందుకే దీది వేవ్యో ఇటశ్చ, ఇక్కడ ఇట కూడా షష్ఠీ విభక్తిలో ఉండేది. ఇటశ్చ ఏ గుణవృద్ధి ఇటుకి ఏవైతే గుణము వృద్ధి ప్రాప్తం అవుతాయో అవి కావు. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి, దీని ఉదాహరణ రాసుకోండి ఏమేమి ఇచ్చాడు. ముఖ్య తాత్పర్యం అయిపోయింది కదా. ఈ సూత్రం ఏం చేస్తుంది? ముఖ్యంగా దీదింగ్ ధాతుకి వేవింగ్ ధాతుకి ఇట్టు ప్రత్యయానికి ఏవైతే ఏ సూత్రం వచ్చి గుణం చేస్తానా వృద్ధి చేస్తానా ఇది వచ్చేసి వద్దు అని చెప్పి నిషేధిస్తుంది. ఓన్లీ ఈ మూడిట్లకు మాత్రమే. ఈ మూడిట్లో ఈ పని చేయడం కోసం దీని యొక్క దాయత్వం ఏంటి? కేవలం దీదింగ్ కి వేవింగ్ కి ఇటుకి గుణం చేస్తా అంటే ఇది నిలబెట్టడమే దీని యొక్క పని, దీని యొక్క దాయత్వం. ఇది కేవలం ఇక్కడే కాదు, అన్ని చోట్ల పనిచేస్తుంది. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూసుకోండి. ఆదిధ్యయనం, ఆదిధ్యయనం నీటి రాసుకుంటే ఒక్క అక్షరం రస్మ దీర్ఘం తప్పు అయినా మొత్తం రూపమే తప్పు వస్తుంది మనకు. ఇది మొత్తం గణితం లెక్క ఉంటుంది. గణితంలో ఒక అక్షరం నువ్వు తప్పు రాసినా అది మొత్తం అది ప్రాబ్లమే మనకు సాల్వ్ కాదు. అలాగే ఇది కూడా అంతేని. రస్మ దీర్ఘాలు తక్కువ వచ్చినా మనకి ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చి అర్థం కాదు మనకు. ఆది ఆది సామాన్య దకారం అండి. ఆదిధ్యయనం, ఆదిధ్యనం, సారీ ఆదిధ్యనం, ఆదిధ్యనం, ఆదిధ్యనం. నెక్స్ట్ అండి ఆదిధ్యకః, 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 ఆదిధ్యకః. నెక్స్ట్ అండి ఆవేవ్యనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి ఆవేవ్యనం, ఆవేవ్యకః. ముందు రెండేమో దీదింగ్ ధాతుకి ఎగ్జాంపుల్స్ అండి. దీదింగ్ ధాతుకి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆవేవ్యనం, ఆవేవ్యకః, ఈ రెండు వేవింగ్ ధాతుకి ఎగ్జాంపుల్స్. ఓకేనా? వేవింగ్ ధాతుకి ఎగ్జాంపుల్స్ ఆవేవ్యనం, ఆవేవ్యకః. ఇంకా ఇంకో నెక్స్ట్ ఏముంది? ఇటః, ఇటుకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. పఠిత, కనిత. ఇవి పఠిత కనిత ఎక్కడండి? ఇవి ఇటుకి ఉదాహరణ అండి. ఇటుకి ఉదాహరణలు పఠిత, కనిత. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఈ ఎగ్జాంపుల్స్ లో దీది వేవిట ఏ రకంగా నిషేధిస్తుంది గుణాన్ని వృద్ధిని అని చెప్పి చూద్దాం ఇప్పుడు. పరిశిష్టంకి వచ్చి ఏంటండి? పఠిత తర్వాత ఏంటండి? పఠిత, కనిత, కనిత, కనిత. ధన్యవాదము. ఓకే అండి.
పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టం. జీ ఆచార్య మహోదయ, ఇక్కడ దీది అనేది, వేవి అనేది, ఇట్ అనేది, ఇవి మూడు ధాతువుల గురుజీ? ఇవి దీది వేవి అనేది రెండు ధాతువులు. ఇట్ అనేది ప్రత్యయము. ఇట్ అనేది జీ ప్రత్యయం. ఆచార్య ఇటు వన్ని మహి. ఓకేనా? రెండు ధాతువులు ఒక ప్రత్యయం. కానీ మూడిట్లకు గుణం ప్రాప్తం అవుతుంది. వేరే సూత్రాల వల్ల గుణం వస్తుంది, వృద్ధి వస్తుంది కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఈ మూడు ధాతులకు మటుకు, ఈ రెండు ధాతులకు మరి ఇట్టు ప్రత్యయానికి గుణము చేసుకోవద్దని చెప్పి నిషేధిస్తుంది. ఓకే, అది ఎలాగా నిషేధిస్తుంది అంటే ఏ సందర్భంలో నిషేధిస్తుంది అనేది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో స్పష్టం అవుతుంది. ఓకేనా, రాసుకోండి. కాబట్టి ఎగ్జాంపుల్ ఆదిధ్యనం. నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా, దాంట్లో ఏదైనా ఇంకా రాసుకునే వాళ్ళు ఉన్నా ఇక్కడి నుంచి మరి నీట్గా రాసుకోండి. వెనక రాయకుండా అతన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఇది మటుకు నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి బాగా కొంచెం మనం ప్రయత్నం చేసినప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయండి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెప్పినప్పుడు బాగా వింటూ ఉండండి, అర్థమవుతుంది. ఆదిధ్యనం. ఆదిధ్యనం బ్రాకెట్ రాసుకోండి. మకార పొల్ల అండి. అది ధ్యానం. ఆ దీర్ఘం అండి. ఆదిధ్యనం. అచ్చి ప్రకాశే ప్రకాశం అంటే మంచిగా ప్రకాశించడం అని. దీని యొక్క తాత్పర్యం ఏంటండి? మంచిగా ప్రకాశించడం. దీని యొక్క తాత్పర్యం ఏంటి? మంచిగా ప్రకాశించడం. దీప్తి దేవనయో అని చెప్పాను. దీప్తి దేవనయో అంటే ప్రకాశం. దీప్తి అంటే ప్రకాశం. దేవనయో, దీప్తి దేవనయో అంటే ప్రకాశార్థంలో ఉంది. అందుకే మంచిగా ప్రకాశించడం అని చెప్పండి. దీని మీనింగ్ వస్తుంది ఆదిధ్యనం. ఆదిధ్యనం. ఆదిధ్యనం అంటే మంచిగా ప్రకాశించడం. ఓకే, ఇది ఎలా తయారైంది రూపం అనేది చూద్దాం. రాసుకోండి. అడుగుతున్నారు ఏదో, రాసుకోండి. ధాతు రాసుకోండి. దీధింగ్. ఇది ధాతు అండి మనకు. దీధింగ్ మనం సూత్రాత్మకు రాసుకున్నాము. ఓకే, దానికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చి రాసుకోండి. ముందు రాగానే తెలుసు కదా, భూవాదయో ధాతవ అని ధాతు అని పేరు పెట్టుకుంటాం. భూవాదయో ధాతవ అనేన సూత్రేణ దీధింగ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. దీధింగ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. దీధింగ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఓకే, ధాతుని పేరు పెట్టుకున్నామండి. ధాతుని పేరు పెట్టుకున్నాం. అనుబంధ లోపాలు ఉన్నాయంట, అందుకే కింద రాసుకుంటా. హలంత్యం. అనేన సూత్రేణ ధాతో అంతిం గకారస్య. అంతిం గ అంటే దీధింగ్ గా ఉంది కదండి అంతిమంలో, అందుకే ధాతో అంతిం గకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అంతిం గకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. అంతిం గకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, ఇత్ సంజ్ఞ పెట్టగా ఏమవుతుంది? ఎవరు వస్తారు? తస్య లోపః అదర్శనం లోపః. ఓన్లీ సూత్ర రాసుకోండి. తస్య లోపః అదర్శనం లోపః. ఓకే అండి. అప్పుడు దానికి తస్య లోప అదర్శనం లోప చేస్తే ఏం మిగులుతుంది మనకు? ఇంకా అకారం వెళ్ళిపోయింది. ధీ మిగిలింది. రెండు దీర్ఘాలే. ఒకటి మొట్టమొదటి అల్పప్రధానం, తర్వాత మహాప్రధానం. కానీ రెండిట్లో దీర్ఘాలే. ఇది ధాతు మిగిలిందండి మనకు. దానికి ఎదురుగా రాసుకోండి. ధాతో, మళ్ళీ ధాతో ఇదం అధికార సూత్రం. ధాతుకు అధికారానికి వెళ్తున్నాం, ఎందుకు ప్రతి తెచ్చుకోవాలి కదా. ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే. ఈ అధికారం ఏముందంట చూద్దాం. అస్మిన్ అధికారే ఏ సూత్రం రాసుకుని కింద ల్యుట్టుచ్చ. ఏమంటండి? ల్యుట్టుచ్చ. ల్యుట్టు ప్రత్యయం వచ్చింది. ల్యుట్టుచ్చ. ల్యుట్టు చ.
నీట్ రాసుకోండి. నోట్స్ ఎంత నీట్ గా ఉంటే అంత త్వరగా రూపం బాగా అర్థం అవుతుంది. చెప్పేటప్పుడు గమనించినా అంటే మీకు రాస్తూ మీకు రూపం కూడా వచ్చేస్తుంది. మనకు అర్థం చేసుకోవడం ముఖ్యం, నోట్స్ రాసుకోవడం ముఖ్యం కాదు. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏ సూత్రం ఏ పని చేస్తుంది, అది బాగా ఐడెంటిఫై చేయాల్సి మనకు. నోట్స్ రాసుకునేది వల్ల మనకు ఉపయోగం ఉండదు. ఎలా వచ్చింది అనేది ముఖ్యం మనకు. అస్తు అండి. ఏమండి లుట్టిచా ఉందండి. లుట్టిచా అనేది ఏమంటుంది చూద్దాం ఒకసారి. ఓపెన్ చేయండి అందరూ. అందరి దగ్గర పుస్తకాలు 3:115 అంటే 3వ అధ్యాయము 3వ పాదము 115వ సూత్రం. 115వ సూత్రం చూడండి. 471 పేజ్ అండి. 471 పేజ్. ఒకటో భాగంలో 471. ఓకే, సూత్రం చూసుకోండి. లుట్టుచ రాశారు కదా, ఒకసారి చూడండి ముందు. లుట్టుచ, లుట్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. దీని అర్థం గమనించడం ఒకసారి. నపుంసకలింగే భావే అంటే నపుంసకలింగే భావే అంటే నపుంసకలింగం యొక్క భావంలో ధాతో లుట్టు ప్రత్యయో భవతి. నపుంసకలింగం యొక్క భావంలో ధాతు చేత లుట్టు ప్రత్యయం వస్తుంది అని చెప్పినమాట. అంటే నపుంసకలింగార్థంలో అంటే భావార్థంలో ఇది ఆదిధ్యనం అనేది ఏంటి నపుంసకలింగం కదా. ఆదిధ్యనం అనేది నపుంసకలింగం అండి. ఆ నపుంసకలింగం ఏ అర్థంలో వచ్చింది ఇక్కడ ప్రత్యయం అంటే భావార్థంలో. నపుంసకలింగే భావే, ఆ నపుంసకలింగ భావార్థంలో ధాతు చేత ధాతు లుట్టు ప్రత్యయో భవతి, లుట్టు ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఓకేనా? ఓకే, నపుంసకలింగ భావంలో ధాతువు చేత లుట్టు ప్రత్యయం వస్తుంది ఈ సూత్రం చెప్పింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు భావం ఎందుకు అంటున్నాం? ఇప్పుడు బాగా ప్రకాశిస్తున్నది, ఆదిధ్యేయం అంటే ప్రకాశిస్తున్నది. ప్రకాశిస్తున్నది ఏమైనా చెప్పగలుగుతామా? అది ప్రకాశం ఒక దృశ్యమైనటువంటి వస్తువు, దృశ్యమైనటువంటి చూసేటువంటి అనుభూతి యొక్క విషయం. అంటే అనుభూతి యొక్క విషయం కదా. ప్రకాశిస్తుంది, తేజవంతంగా ఉంది అంటే అది కంటితో చూడగలుగుతున్నాం. ఒక అనుభవగమ్యమైన వస్తువు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా అనుభవగమ్యమైనటువంటి దృశ్యం అన్నమాట. కాబట్టి ఇది భావంలో ఉంది. ఏదైనా వస్తువు కాదు, దీన్ని విడిది చూపించింది, దీన్ని ప్రకాశం అంటామని చెప్పి. అది ఒక భావం, ఒక దృశ్యమైనటువంటి స్థితిని గమనించడం, అవగాహన చేసుకోవడం. అస్తు, ఇప్పుడు రాసుకోండి. లుట్టిచ అనేన సూత్రేణ. ఇది అకర్మక ధాతు అవుతుందండి? ఏంటండి ఇది అకర్మక ధాతు అవుతుందా? ఇప్పుడు ఈ మీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది కర్మ అకర్మ అని చెప్పి? అంటే భావము మనకు కర్తరి కర్మణి భావ 3 రకాల వాక్యాలు ఉన్నాయి కదా. జీ, ఆ భావం అనగానే ఇది భావాన్ని ఇది ఇలా వచ్చిందేమో అనుకుంటున్నా నేను. అలాంటి అర్థం కాదండి. అది కర్మ అకర్మ కాదు, చెప్తాను దాని వస్తుంది. ఇప్పుడు రాసుకోండి. నపుంసకలింగే భావే నపుంసకలింగే భావే ధాతోః లుట్టు ప్రత్యయో భవతి. ధాతోః లుట్టు ప్రత్యయో భవతి. ఓకేనా? ధాతోః లుట్టు ప్రత్యయో భవతి. ఇది నపుంసకలింగ భావార్థంలో ధాతువు చేత లుట్టు తీసుకొచ్చింది. ఆ లుట్టు అనేది ఏంటి ముందు రాసు కదా. నపుంసకలింగే భావే ధాతోః లుట్టు ప్రత్యయో భవతి రాసదు కదా. లుట్టు ప్రత్యయో భవతి. ఇప్పుడు కింద రాసింది ప్రత్యయః పరశ్చ. ముందు లుట్టుని ఏమంటారు? లుట్టితి కిం అన్నప్పుడు ప్రత్యయః ఇది వస్తుందంట. లుట్టుని ప్రత్యయం అంటాము. సరే, ప్రత్యయం ఎక్కడొస్తుంది? పరశ్చ అని ఆ సూత్రం చెప్తుంది. అందుకే 2 పూర్వక సూత్రాలు రాసుకున్నాం. ప్రత్యయః పరశ్చ. ప్రత్యయం పరశ్చ పక్కనే వస్తుంది అని చెప్పింది. 2 సూత్రాలు కలిసి చెప్పాయి. కాబట్టి పక్కనే చేయండి. ఇప్పుడు పక్కన చేసుకోండి. దీధి ల్యుట్ వచ్చిందండి. దీధి ల్యుట్. ఇక్కడ ఆంగ్ ఉపసర్గాన్ని చేర్చుకున్నాడు, డైరెక్ట్ గా చేర్చేసుకున్నాడు. కాబట్టి మీరు ఆంగ్ ఉపసర్గం ఇప్పుడు డైరెక్ట్ గా చేర్చుకోండి చెప్తాను. ఆ ఉపసర్గం తర్వాత లాస్ట్ చేర్చుకోవచ్చు. ఇక్కడ పరిశిష్టంలో ఇచ్చాడు కాబట్టి మీకు సందేహపడకుండా చెప్తున్నాను. ఉపసర్గాలు ముందు ధాతువుకు ముందు వస్తాయండి. దీది అనే ధాతువు కదా, దానికి ముందు ఉపసర్గం చేర్చుకున్నాం మనం. అంటే అర్థాన్ని బట్టి ఎక్కడ ఏ ఉపసర్గం వల్ల ఆ ఉపసర్గం చేర్చుకుంటాం సందర్భాన్ని బట్టి. ఇక్కడ మనం ఆ అనే ఉపసర్గాన్ని చేర్చుకున్నాం. అంటే మూలంగా ఆంగ్ అండి.
ఆంగులో కూడా ఇక్కడ అనుబంధం లోపం చేస్తే గకారానికి హలంత్యం అనే సూత్రం చేతి లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. ఓకేనా? అందుకే స్టార్టింగ్ లో ఆంగ్ దీది ల్యుట్, ఇప్పుడు మనం ల్యుట్ చాలా సూత్రం ప్రత్యయం వచ్చింది కదా, ప్రత్యయ పరస్య నియమం ప్రకారంగా మనం దీదికి పక్కనే పెట్టుకున్నాం, దీది లిట్. ఓకే, దీది లిట్ ముందు ఆంగ్ కూడా చేర్చుకోండి, ఆంగ్ దీది లిట్ లిట్. ఓకే, దీనికి ఎదురుగా రాసుకోండి, అనుబంధం లోపం చేద్దాం మళ్ళీ. హలంత్యం హలంత్యం అనేనా అనేనా ల్యుట్ ప్రత్యయే అంతిమ టకారస్య ఇతి సంజ్ఞా భవతి. ల్యుట్ ప్రత్యయంలో అంతిమ టకారానికి ఇత్ అని పేరు పెట్టేసింది. ల్యుట్ ప్రత్యయే అంతిమ టకారస్య ఇతి సంజ్ఞా భవతి. ల్యుట్ ప్రత్యయ అంతిమ టకారస్య ఇతి సంజ్ఞా భవతి. నెక్స్ట్ అంతిమ టకార అంతిమంలో ఉంటే ఇది ఈ సూత్రం వచ్చేస్తుంది అన్నమాట, అందుకే ఇతని పేరు పెట్టిపోయింది. తర్వాత లషక్వ తద్దితే రాయండి, లషక్వ తద్దితే. ఇదేముంటుంది, ప్రత్యయానికి ఆదిలో లకారం గాని షకారం గాని కవర్గం గాని ఉంటే, ఇక్కడే ఉంది మనకు ప్రత్యయం కాదు లా ఉంది కదా, అందుకే వచ్చింది ఇది లషక్వ తద్దితే. అందుకే సూత్రం యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలిసినది. ఈ సూత్రం ఏ పని చేస్తుంది, ఇది ఎల్లప్పుడు ప్రత్యయానికి ఆదిలో లకారం కనిపించినా షకారం కనిపించినా కవర్గం కనిపించినా ఇది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ కండిషన్లు ఎక్కడెక్కడ ఉంటాయా అక్కడ వెళ్ళి పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఎవరి పనులు ఎవరి దాయిత్వాలు ఏ సూత్రానికి సంబంధించి అవి ఉన్నాయన్నమాట. ఇది ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ప్రత్యయం ఉండాలి, ఆ ప్రత్యయానికి ఆది లకారం కనిపించినా షకారం కనిపించినా కవర్గం నుంచి ఏదో అక్షరం కనిపించినా ఇతని పెట్టడం కోసం రెడీగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం కనిపించింది, ల్యుట్ ప్రత్యయం, ఆ ప్రత్యయానికి ఆది లా ఉంది కదా, అందుకే వచ్చింది లషక్వ తద్దితే. అనేన సూత్రేణ ల్యుట్ ప్రత్యయే ఆది లకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఆది లకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది ఆది లకారం ఇత్తని పేరు పెట్టింది, అంతిమ టకారానికి హలంత్యం వచ్చి అది ఇత్తని పేరు పెట్టిపోయింది. ఆ దాని యొక్క కండిషన్ ఉన్నాయి అది వచ్చి పేరు పెట్టి వెళ్ళిపోయాయి. తర్వాత ఇత్తని పేరు పెట్టగానే ఎవరు సిద్ధంగా ఉంటుంది, మళ్ళీ తస్య లోప, నువ్వు ఎవరికన్నా పెట్టి నాకు సంబంధం లేదు, ఇత్తని ఎవరికి పేరు పెట్టినా దాన్ని తీసేయడం కోసం సిద్ధంగా ఉంటుంది. ఓకే, అందుకే తస్య లోప అదర్శనం లోప, తస్య లోప దాన్ని లోపం చేసేయి. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదర్శనం లోపం వచ్చి చెప్తాం, కనిపించకుండా చేయడాన్ని అదర్శనం అంటాము, కనిపించకుండా చేయడాన్నే అదర్శనం అంటాము. కాబట్టి ఇక్కడ కనిపించకుండా చేయండి. ఇప్పుడు చేస్తే ఏం మిగిలింది, ఆ ఇక్కడ ఆంగులో ఉండే గకారం వెళ్ళిపోతుందండి, సరేనా? ఊహించుకోండి, ఆంగులో ఉండే గకారానికి హలంత్యం తస్య లోప అదర్శనంతో లోపం అయిపోతుంది, డైరెక్ట్ గా అది మనసులో పెట్టుకోండి. అందుకే డైరెక్ట్ కింద ఆ దీది ఆంగులో మనం గక ఎలా సందేహపడద్దు, ఆంగులు కూడా గకారానికి హలంత్యం తస్య లోప అదర్శన లోపతో వెళ్ళిపోయింది అన్నమాట. ఓకే, అస్తు. ఆ దీది యు మిగిలిందండి, ఏం మిగిలింది మనకు, ఆ దీది యు మిగిలింది కదా, ఆ దీది యు. ఓకే, దీది యు అండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి, దీనికి ఎదురుగా యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం. ఇదేముంటుంది, అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అని పేరు వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి ప్రత్యయము, ల్యుట్. ల్యుట్ అని కాబట్టి ప్రత్యయం, ఆ ప్రత్యయం ముందు ఏముంది, ఆ దీది మొత్తం అంగం అయిపోయిందండి. ప్రత్యయానికి ముందు ఏమన్నా ఉండి మొత్తం అంగం అని పేరు పెట్టేసింది, అంటే ఆ ఉపసర్గం చేర్చుకున్నాం కదా, ఆ దీది అయిపోయింది, ఆ దీది ఈ మొత్తము అంగం అయిపోయిందండి. ఓకేనా, సరే. అంగం అని పేరు పెట్టుకున్న తర్వాత లాభం ఏంటి, అంగస్య ఇదం అధికార సూత్రం, అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనేన సూత్రేణ ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి.
యువోర అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఏముందండి రాసుకోండి. యువోర నాకౌ. ఈ అంగాధికారం ఏముందంట? యువోర నాకౌ. యువోర నాకౌ. గుర్తుంచుకోండి, గమనించండి. యు వు అండి, రెండు ఉన్నాయి ఇక్కడ. యు వు అనాకౌ. అన అక అంటే 4 యు స్థానంలో అన వస్తుంది, ఊ స్థానంలో అక వస్తుందండి ఇది. ఓకేనా? యువోర నాకౌ. యువోర నాకౌ. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఏంటిది? 7వ అధ్యాయము 1వ పాదం 1వ సూత్రం. 7-1-1. 7వ అధ్యాయము 1వ పాదం 1వ సూత్రము. ఓపెన్ చేయండి. 3వ భాగం. ఎంత? పృష్ఠ సంఖ్య ఎంత అండి? 7-1-1. సంఖ్య 301 మహోదయ. జీ 301వ పేజ్ అండి, చూడండి. 301వ పేజ్, మొట్టమొదటి 7వ అధ్యాయంలో మొట్టమొదటి పాదం మొట్టమొదటి సూత్రం 7-1-1. ఓకేనా? ఒకసారి చూడండి. యువోహు ఏంటి? షష్ఠి విభక్తి అండి. యువోహులు ఏముందండి? షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి ఏం చెప్పాను? దాని స్థానంలో పనిచేసుకుంటాము. ఓకే. తర్వాత అనాకౌ. అనాకౌ అంటే ఏంటి? ప్రథమ విభక్తి ద్వివచనం అంట. ఆ ప్రథమ విభక్తి ద్వివచనం దాంట్లో ఏమున్నాయి? సమాసం చూడండి. ఇప్పుడు ముందు యువోహుని విడగొట్టాడు సమాసం చేసి. ఎలా విడగొట్టాడు? యుశ్చ ఉశ్చ యువు. ఏమున్నాయంటే యు అంట ఊ అంట, రెండింటి కలిపితే యువు అయిపోయింది అన్నమాట. దాంట్లో మామూలుగా ఏమున్నాయి? యువోహులు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? యు అనే అక్షరం ఉంది, ఊ అనే అక్షరం ఉంది. అది కలిపితే యువు అయిపోయింది. తస్య సమాహార ద్వంద్వ. దాన్ని సమాహార ద్వంద్వ సమాసం చెప్పారు. అంటే యు ఊ 2 అక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? అనాకవులు ఏమున్నాయి? అనశ్చ అకశ్చ అనాకౌ. ఇది ఇతరేతరేక ద్వంద్వ. అంటే దీంట్లో అన ఉంది, అక ఉంది, 2 ఉన్నాయి. అంటే ఈకి యు ఊ అనే 2 ఉన్నాయి, ఇక్కడ అన అక అనే 2 ఉన్నాయి. అంటే క్రమంగా యుకు మొట్టమొదటి దానికి అనేది మొట్టమొదటిది, ఊ అనేది రెండో దానికి, అన అనేది అక అనేది రెండవది. అలా క్రమంగా చూసుకోవాలి. ఓకే. అస్తు. సమాసం చూసాం మనము. ఇప్పుడు అర్థం చూసుకోండి. అర్థ అంగ సంబంధినో యువు. అంగ సంబంధినోహో యువు ఇతి ఏతయో స్థానే. అంటే యు ఊ స్థానాల్లో అని అర్థం. అంటే యుకార స్థానంలో లేదా ఉకార స్థానం. ఇక్కడ మనకేముంది? యు మిగిలింది. యుట్టు ప్రత్యయంలో అనుబంధం లోపం చేస్తే ఏం మిగిలింది మనకు? యు మిగిలిందా? అదే యుకారం అండి. యు ఊ ఇతి ఏతయో స్థానే. యథాసంఖ్యం అంటే క్రమంగా. యథాసంఖ్యం క్రమంగా అంటే ఒకటో దానికి ఒకటోది, రెండో దానికి రెండవది. అన అక ఇతి ఏతౌ ఆదేశౌ భవతః. అన అక ఇతి ఏతౌ ఆదేశౌ భవతః. ఇది 2 ఆదేశాలు వస్తాయి. అంటే యు స్థానంలో అన వస్తుంది, ఒకవేళ ఊ ఉంటే అక వస్తుంది. ఏం చేస్తుంది? క్రమంగా యథాసంఖ్యం. యు స్థానంలో అన ఎల్లప్పుడు యు వచ్చిందే దాని స్థానంలో అన వస్తుంది ఖచ్చితంగా. ఊ వచ్చిన దాని స్థానంలో అక వస్తుంది. ఇక్కడ మనకేముంది? లిట్టులో యు ఉంది కదా, ఆ యు వచ్చింది కదా, దాని స్థానం వస్తుంది అన వస్తుంది క్రమంగా. ఓకేనా? ఇది దీని యొక్క తాత్పర్యం అండి. కానీ ఇక్కడ అంగ సంబంధి అని చెప్పాం కదా, అంగ సంబంధి ఎందుకన్నాడు? అంగ సంబంధి అంటే అంగానికి నిమిత్తం అండి. అంటే ఈ లుట్టు ప్రత్యయం అనేది, ఈ లుట్టు ప్రత్యయం పక్కన ఉంటేనే ముందున్న దానికి అంగం అని పేరు పెట్టామా? ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. కాబట్టి దీన్ని అంగ సంబంధి అంటే అంగాన్ని పేరు పెట్టడం కోసం నిమిత్తమైంది. దీన్ని అంగ సంబంధి అంటాము. అంగంతో సంబంధం ఉంది అంటే అంగం అని పేరు పెట్టడం కోసము ఖచ్చితంగా ఈ లుట్టు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకోవాలి. అది పక్కన ఉంటేనే ముందున్న దానికి అంగం అని పేరు వస్తుంది. అందుకే అంగ సంబంధి యువు అని చెప్పాడు. ఓకేనా? అంగానికి నిమిత్తమైనటువంటి యువు అని చెప్పాడు. అస్తు. రాసుకోండి. అనేక స్థితిలో అంగాధికారంలోనే ఉంది కదండి. అంగస్య అధికారంలోనే ఉంది కదా ఈ సూత్రం. జీ అంగస్య అధికారం చెప్పాను. అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే. ఈ అధికారంలో ఉంది ఇది. యువోరా నాకౌ. రాసుకోండి. ఏమంటుంది? దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. అంగ సంబంధినో యుకారస్య స్థానం. 2 ఉన్నాయండి మనకి. ఇక్కడ ఏది వచ్చిందో యువు 2 కాకుండా మనకి ఏది వచ్చిందో అది తీసుకున్నాం. అంగ సంబంధి యు స్థానే. ఇప్పుడు లిట్టులో ఏముంది? యు కదా మిగిలింది మనకు. అందుకే అంగ సంబంధినోహో యు స్థానే. రాసుకుని పర్వాలేదు. అంగ సంబంధినో యు ఊ స్థా, ఈ 2 రాసుకోండి. అంగ సంబంధినోహో యు ఊ
స్థానే యు స్థానే యథాసంఖ్యం అంటే క్రమంగా యథాసంఖ్యం అణ అక ఇతి ఏతౌ ఆదేశౌ భవతః అణ అక ఇతి ఏతౌ ఆదేశౌ భవతః. అర్థమైందండి? ఈ సూత్రం అర్థమైంది. మాటికి వస్తుంది, ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ యు ఉంది, ఊ ఉందండి. ఈ ప్రత్యయాలు యు ఊ అనే ప్రత్యయాలు. ఆ యు స్థానంలో ఎక్కడ యు వచ్చినా అక్కడ అన వస్తుంది, ఎక్కడ ఊ వచ్చినా అక వస్తుంది. సూత్రాన్ని గమనించి యు ఊ అన అక యువోర నాకౌ అనాకౌ అంటున్నాం. అన ఉంది, ఇక్కడ అక రెండు కనిపిస్తుంది. అంటే క్రమంగా యు స్థానంలో అన, ఊ స్థానంలో అక. సూత్రాన్ని గమనించండి, సూత్రంలో మనకు రెండు క్రమంగా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఈ సూత్రం ఏం చేస్తుంది? యు ఊ స్థానంలో అన అక ఆదేశాలు తీసుకొస్తాయి. ఇది దీని యొక్క తాత్పర్యం. ఓకేనా? ఇప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్పింది కదా, అన అక. ఇక్కడ ఏమనుకో యు ఉంది కాబట్టి యు స్థానం వచ్చింది, అన వచ్చిందండి. యువోర యు స్థానే యథాసంఖ్యం అన అక ఇతి ఏతౌ ఆదేశౌ భవతః. అన అక ఇతి ఏతౌ ఆదేశౌ భవతః. ఓకే అండి. ఇప్పుడు ఆ పని చెప్పిన పని చేయాలి కదా. ఏమొచ్చింది? ఆ దీధి యు స్థానంలో వచ్చింది, అన ఆదేశం వచ్చింది. ఏంటి? యు స్థానంలో అన ఆదేశం వచ్చింది. ఇక్కడ సూత్రంలో ఇంకొక సమస్య అండి, రాసుకోండి మీరు. ఆ దీది అన అండి. దీనికంటే ముందు మనం యువత నాకు వచ్చినప్పుడు సూత్రంలో యథాసంఖ్యం అని చెప్పాం కదా. నువ్వు సూత్రంలో యథాసంఖ్యం లేదు కదా, నువ్వు ఎందుకు యథాసంఖ్యం చెప్తున్నావు? క్రమంగా చేసుకొని యు స్థానంలో అనాయనే వస్తుంది, అక రాకూడదు. ఎందుకు రాకూడదు? దీనికి కారణం ఏంటి అని సందేహ నివృత్తి కోసమే మహర్షి పాణి ఇంకో సూత్రం ఇచ్చాడు. ఇక్కడ యథాసంఖ్యం అనుదేశ సమానం. రాసుకునేది కూడా యథాసంఖ్యం దానికి ఎందుకు రాసుకోండి. యథాసంఖ్యం అనుదేశ సమానం అంటే ఇది అన అక ఆదేశాలు తెచ్చుకోనప్పుడు సమస్య వచ్చిందండి. ఇప్పుడు యు స్థానం అన ఏం తెచ్చుకోవాలి, అక తెచ్చుకోవచ్చు కదా. అలా పూర్వపక్ష ప్రశ్న వేశాడు. కుతర్కం చేసేవాడు ఉంటారు కదా కొంతమంది, కుతర్కం చేసేవాళ్ళు. యు స్థానంలో అన ఏం తెచ్చుకో, అక తెచ్చుకోవచ్చు కదా. అందుకే దాని నిర్ణయం కోసం, ఆ సందేహ నివృత్తి కోసం మహర్షి పాణిని ఏం చెప్పాడు? యథాసంఖ్యం అనుదేశ సమానం. యథాసంఖ్యం సూత్రంలో ఏవైతే నేను క్రమంగా ఇచ్చానో వాటికి ఆదేశాలు ఏవైతే వస్తాయో క్రమంగానే వస్తాయి ఎప్పటికి కూడా. యథాసంఖ్యం అనుదేశా భవంతి. ఆదేశాలు ఎల్లప్పుడు యథాసంఖ్యం క్రమంగానే వస్తాయి, వెనక ముందు రావు. ఓకేనా? రాసుకోండి. యథాసంఖ్యం అనుదేశ సమానం. యథాసంఖ్యం అనుదేశ సమానం. ఈ సూత్రం తాత్పర్యం అర్థం కదా. ఈ సూత్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి క్రమంగా ఇచ్చానుకోండి, అక్కడ క్రమంగా చేసుకొని చెప్తున్నమాట ఈ సూత్రం వచ్చి. ఎక్కడ సూత్రం 2-3 ప్రత్యయాలు కానీ ఇట్లా ఆదేశాలు ఇచ్చినా అనుకోండి, ఆ వచ్చినప్పుడే ఈ సూత్రం రెడీగా ఉంటుందట. అవి యథాసంఖ్యంగా క్రమంగా చేసుకొని చెప్పడం కూడా సిద్ధంగా ఉంటుంది. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ యథాసంఖ్యం ఆదేశా భవంతి. నువ్వు ఎవరిని తెచ్చుకో ఆదేశాలు, ప్రమాదాలు నాకు ఇబ్బంది లేదు, కానీ నువ్వు క్రమంగా తెచ్చుకో ఆదేశాలు. ఇప్పుడు యు ఉంది, యు స్థానం ఏం ఆదేశం తెచ్చుకుంటావు? అన తెచ్చుకో, అక తెచ్చుకోకూడదు. అది క్రమం కాదు. మొట్టమొదటి రెండవది. యు స్థానంలో అననే వస్తుంది, అక రాదు అని చెప్పి ఈ సూత్రం నిర్ణయించిందంట. యథాసంఖ్యం అనుదేశ సమానం. అనేన సూత్రేణ యథాసంఖ్యం ఆదేశ భవతి. యథాసంఖ్యం ఆదేశ భవతి. ఓకేనా? ఇది వచ్చి ఇప్పుడు రాయండి మళ్ళీ. ఇప్పుడు మనకి స్థితి అదే ఉందండి. మన కాదు, మళ్ళీ రాసుకోండి. ఆ దీది అన, మళ్ళీ రాయండి కింద కాదు. ఆ దీది అన, ఆ దీది అన. దీనికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. మళ్ళీ బాణం గుర్తించి రాసుకోండి. ఆర్ధధాతుకం శేష, ఆర్ధధాతుకం శేష. ఇది వచ్చేమంటుంది? రాసుకోండి. అనేన సూత్రేణ అన ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. అన ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. అన అనే దానికి ఆర్ధధాతుకుని పేరు పెట్టిస్తుంది. అన ఇత్యస్య, ఎందుకంటే తింగ్ స్థితి భిన్నమైంది కదా. ఇది ఏ దాంట్లో వచ్చింది? ల్యుట్ స్థానంలో వచ్చింది. ల్యుట్ అనేది ఏంటి? తింగ్ కాదు, షిత్ కాదు, అంటే భిన్నమైంది కాబట్టి దానికి
ఆర్ధధాతుకం శేష అనే సూత్రం చేత ఆర్ధధాతుకం పేరు పెట్టబడింది అనమాట. ఓకే, అంటే ఆ లుట్టు స్థానంలో ఉండే యూక స్థానంలో అని వచ్చింది కాబట్టి దీన్ని కూడా యు స్థానంలో యూకి ఆర్ధధాతుకం అయినప్పుడు యు స్థానంలో వచ్చిన అన కూడా అది కూడా ఆర్ధధాతుకమే అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్య సూచన అన ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. అన ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఓకే అండి, ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం ఇక్కడ. కాబట్టి దీనివల్ల ఏం లాభం వచ్చింది? ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం వల్ల దాని కింద రాసుకోండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో, ఇది ముఖ్యమైన ప్రయోజనం అండి. ఇక్కడ ఇది వచ్చి ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఆర్ధధాతుకం పేరు పెట్టగానే మనకి ఆ దీది అనా ఉంది. ఇప్పుడు దానికి ఎదురుగా రాసుకుంటాం. ఆర్ధధాతుకం శేష వచ్చేసి అనా అనే దానికి ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఆర్ధధాతుకం పేరు పెట్టగానే వెనకబడి ఏది వచ్చారు రాసుకోండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో ముందు వచ్చింది మనకు. సార్వధాతుక ఆర్ధధాతుకయో, సార్వధాతుకార్ధధాతుకయో, 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 సార్వధాతుకార్ధధాతుకయో. ఓకే అండి, ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం అంటే ఎందుకు వచ్చింది చూద్దాం, రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, ఇది అంగాధికారంలో ఉందండి. ఆల్రెడీ అంగం పెట్టుకునే కదా, పునః అంగాధికారంలో వచ్చింది కదా, ఇబ్బంది లేదు, మళ్ళీ పెట్టుకోవాల్సిన. అనేన సూత్రేణ ఆర్ధధాతుకే పరతః. ఇప్పుడు మనం ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం కదా, ఎవరికి? అనాకి. దానికి ఆర్ధధాతుకే పరతః, ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి అంటుంది. ఏమంటుందండి? ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి. అంగానికి గుణం ఎవరు చేస్తామండి? అంగానికి గుణం వస్తుంది చెప్పావు, కానీ గుణం ఎవరు ఇక్కడ? గుణం అంటే ఎవరు చేసుకుంటావు? అంగం అంటే మొత్తం ఆ దీనే మొత్తం అంగం. అంగంలో గుణం ఎవరికి చేస్తావు? గుణ కుత్ర భవతి. ప్రశ్న కలుగుతుంది మళ్ళా. రాసుకునే ముందు ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి అని చెప్తుంది అంతే. ఇది ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి అని చెప్పింది. ఇప్పుడు అంగం అంటే ఏమిటి మనకి? ఇక్కడ అన్న అనే ప్రత్యయం పక్కన ఉంటే ముందు మొత్తం ఆ దీది అనేది మొత్తం అంగం కదా. ఆ అంగంలో గుణం చేసుకో అంటే గుణం ఎవరికి చేసుకుంటావు? ఆకి చేసుకుంటావా? దీలో ఉండే ఈకి చేసుకుంటావా? ధీలో ఉండే ఈకి చేసుకుంటావు? ఎవరికి చేసుకుంటావు గుణం? అలా సందేహం వస్తుంది. అందుకే రాసుకున్న ప్రశ్న ఏ రకంగా రాసుకుంటారు? అత్ర అంగస్య గుణ కుత్ర భవతి. అత్ర అంగస్య గుణ కుత్ర భవతి. అంగానికి గుణం ఎక్కడ వస్తుంది? గుణ కుత్ర భవతి. ఇది ప్రశ్న కలిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటండి? ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇకో గుణ వృద్ధి. అదే వచ్చేది. అంగాన్ని గుణం చేసుకుని ఎవరు చేసుకోవాలి? ఇగంతస్య ఇకో గుణ వృద్ధి. ఇది వచ్చి చెప్తున్నాడు. ఇగంతస్య ఏవ గుణో వృద్ధి భవతి. రాసుకో, ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి. నువ్వు ఎప్పుడన్నా గుణం చేసుకో, వృద్ధి చేసుకో, అప్పుడు అంగంలో ఇక్కులకు మాత్రమే అవుతుంది. ఎక్కువ అంటే ఓన్లీ ఇక్కుడికి కాదు, ఇక్కుడు ఎక్కడ అంతిమంలో ఉండాలి. ఇగంతస్య అంగస్య ఏవ గుణో భవతి అని చెప్తుంది. రాసుకో, ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఇగంతస్య ఏవ గుణో భవతి. ఇగంతస్య ఏవ గుణో భవతి. ఇగంతస్య ఏవ గుణో భవతి. ఓకే అండి, ఇది వచ్చి ఇగంతులకు మాత్రమే. ఇగంతం అంటే సందేహం లేదు మనకు. ఇక్క ఎక్కడ ఉందండి? ఇక్కడ ఓన్లీ ఇక్క అని చెప్తే మన సందేహం రావచ్చండి. ఇక్కంటే ఈ ఊ రు లు, ఈ ఊ రు లు, ఈ 4 వందలకి ఇక్క అని చెప్పాం. ఇక్కుకు గుణం అవుతుంది, ఇక్కులకు మాత్రం గుణం అవుతుంది చెప్పాం అనుకోండి. ఇక్కడ మనకు దీలో కూడా ఈ ఉంది, ధీలో కూడా ఈ ఉంది. ఎవరు చేసుకుంటాం? అక్కడ సందేహం వస్తుంది. ఇప్పుడు ఇగంతస్య అని చెప్పాం అనుకోండి, అంతిమ ఆ ఎక్కడ ఉండాలి? అంతిమంలో ఉంది అని చెప్పాం కాబట్టి అక్కడ సమస్య లేదు. అది మధ్యలో ఉండే దానికి చేసుకోవాలి, అంతిమంలో ఉండే దానికి చేసుకోవాలి. ఇగంతస్య స్పష్టంగా చెప్పాం కదా, అంతిమంలో ఏదైతే ఉందో అంగానికి దానికి గుణం చేసుకుంటాం, దానికి గుణం ప్రాప్తం అవుతుంది. ఓకేనా? కాబట్టి దీలో ఉండే ఈకి దీర్ఘీకారానికి గుణం ప్రాప్తమైంది. ఓకే, గుణ సార్ధాతుక ఆధార గుణో భవతి. పరంతు గుణ కుత్ర భవతి అన్నప్పుడు ఎక్కువ గుణ వృద్ధి వచ్చింది. మళ్ళీ పునః గుణ ఇది కిం? గుణం చేసుకుంటాం. గుణం అంటే ఏమిటి? అదేం గుణ రాయండి. గుణ ఇది కిం అన్నప్పుడు మళ్ళీ అదేం గుణ.
అదేం గుణ ఆ ఏ ఓ ఇది ఏతేషాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇది ఏతేషాం గుణ సంజ్ఞా భవతి. ఓకే. ఇప్పుడు ఈ సూత్రం వస్తుంది, ఏమంటుంది? పరంతు రాయండి. ఇది వచ్చి గుణం చేస్తుంది కదా, అన్ని కండిషన్ ఉన్నాయన్నమాట. సారధాతుకు ఆర్ధాతుకు వచ్చేసి గుణం అంటే చెప్పావు, ఎక్కువ చేసుకొని చెప్పావు. గుణం ఎక్కడ వస్తుందని ఎక్కువ చేసుకొని చెప్పావు. ముందు గుణం అంటే ఏమిటి అడిగావు, దానికి సమాధానం ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలు గుణం అని చెప్పాము అని చెప్పింది. ఈ 3 వర్ణాలు గుణం అంటామని చెప్పాము. కాబట్టి ఈ 3 వర్ణాలు ధీలో ఉండే దీర్ఘ వికాసం గుణం ప్రాప్తం అవుతున్నాయి అన్నమాట. పరంతు రాయండి. పరంతు పరంతు అంటే సారధాతుకు ఆర్ధాతుకు గుణం చేస్తున్నామట. చేస్తుంటే ఈ సూత్రం వచ్చింది. పరంతు రాయండి. ఇది ప్రకృత సూత్రం అంట. మనం చెప్పుకోబోయే సూత్రాన్ని ఏమంటాం? ప్రకృత సూత్రం అంటాం. ప్రకృత సూత్రం. ఓకే. దీధి వేవీటాం ఇది వచ్చే ఉంది. ఏం చెప్పింది దీని యొక్క తాత్పర్యం? బై దీదింగ్ ధాతుకు కానీ వేవింగ్ ధాతుకు కానీ ఇటుకు కానీ ఎప్పుడు గుణం కానీ వృద్ధి చేసుకుంటా అని చెప్పినా అవి కావు అని చెప్పింది. ఓకేనా? ఇక్కడ ఏముంది? దీదింగ్ ధాతు, వేవింగ్ ధాతు. దీదింగ్ ధాతు కదా, దీదింగ్ నుంచి దీది మిగిలింది. ఆ ధాతు గుణం చేసుకుంటా ఇది వచ్చి నిషేధించింది. దీదింగ్ వేవింగ్ ఏ గుణ వృద్ధి ప్రాప్నత తే నావదు. ఇక దీదింగ్ ధాతు అయితే చాలు, పక్కన ఏ ఉండాలి ఏమో చెప్పలేదు. ఇది పక్కన సారధాతుగా ఉండాలన్నా ఆర్ధాతులు ఏ కండిషన్ ఏం చెప్పలేదు. దీదింగ్ ధాతు అయితే అయిపోయి ఇది వచ్చి నిషేధిస్తుంది. సారధాతుకు ఆర్ధధాతుకు వచ్చి గుణం చేస్తా అంటే ఇది వచ్చి నిషేధించింది. అందుకే రాసుకోండి. దీది వేవీటాం, దీది వేవీటాం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ దీధింగ్ ధాతోః, దీధింగ్ ధాతోః అనేన సూత్రేణ దీధింగ్ ధాతోః. ఇప్పుడు రాసిన సూత్రాలు అదే, నేను మొత్తం రాయకుండా దాంట్లో షార్ట్ కట్ లో మనం ముఖ్యంగా ఏదైతే నిలబడితే అది రాస్తున్నా అండి. దీధింగ్ ధాతోః అనేన సూత్రేణ దీధింగ్ ధాతోః యః గుణః ప్రాప్తః సా నా భవతి. యః గుణః ప్రాప్తః ఏదైతే గుణం ప్రాప్తమైందో సా నా భవతి అది కాదు అని చెప్పింది. ఓకేనా? సూత్రాలు అర్థమైందండి. యః గుణః ప్రాప్తః సా నా భవతి ఏదైతే గుణం ప్రాప్తమైందో అది కాదు అని చెప్పింది. ఓకేనా? అందుకేమైంది ఇప్పుడు దీది అలాగే ఉంది ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అండి. సారధాతుక ఆర్ధధాతుకయో వచ్చేసి గుణం చేస్తా అంటుంటే, లేదండి ఇది దీదింగ్ వేవింగ్ ధాతు అయితేనా మహర్షి పాణి దీది వేవిటం అనే సూత్రం చేత నిషేధించాడు. ఏ విధంగా? దీదింగ్ వేవింగ్ ఇటశ్చ ధాతు ఏ గుణ వృద్ధి ప్రాప్నుత తే నా భవతః గుణం కాని వృద్ధిగా ఎక్కడ వచ్చినవి కావు అని చెప్పి సూత్రం చెప్పింది అని చెప్పింది. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా గుణము కాలేదు. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఇలాగే వినియోగించబడింది దీది వేవిటం సూత్రం. ఓకే. అప్పుడు నిలబడింది. అప్పుడు నిలబడిపోతే మనకి ఏదో పని చేయాలి కదా, గుణం కాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఎవరు వచ్చారు? నిషేధ అయిపోతుంది. ఏం నిలబడిపోయింది? ఇక్కడ గుణం నిలబడిపోయింది. అందుకే మళ్ళీ నెక్స్ట్ వచ్చింది, ఇంకో సూత్రం వచ్చింది. సరే, గుణం చేసుకోవద్దు. అచిష్ణు రాసుకోండి. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ ఇది వచ్చింది మళ్ళా. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ, యువో రియంగు వంగౌ, యువో రియంగు వంగౌ ఇది వచ్చి ఏమంటుందండి? రాసుకోండి. ఇది ముందు వచ్చింది మనకు. కాళ్ళ కొంచెం స్పేస్ వదులుకొని తర్వాత రాసుకోండి. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ కొటేషన్ పెట్టుకుని సూత్రము. అనేన సూత్రేణ అచీపరతః అచీపరతః ఇవర్ణాంతస్య అంగస్య అచ్చు పక్కన ఉంది కదండి. అచ్చు ఏముంది ఇక్కడ? అన ఉంది కదా. అనలో ఆ అనేది అచ్చే కదా. అచ్చు పక్కన ఉంది కాబట్టి ఇవర్ణాంతస్య అంగస్య, ఇవర్ణాంతస్య అంగస్య. ఇవర్ణం అంటే చెప్పాను, ఈ అంటే హ్రస్వం వస్తుంది, దీర్ఘం వస్తుంది, రెండు వస్తాయి. ఇక్కడ చూడండి మనకు ఇవర్ణం అంతం అనకపోతేనా ఇక్కడ ధీలో దీర్ఘం ఉంది, దీర్ఘ ఇకారం ఉంది కదా. ఇకారం అని చెప్పింటే మనకు హ్రస్వీకారం తీసుకునే వాళ్ళం. కానీ ఇవర్ణం అన్యం కాబట్టి దీర్ఘీకారం కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే అండి. ఇవర్ణాంతస్య అంగస్య అంగం కూడా కదా. అన అనేది పక్కన ఉంటే, అన అనే ప్రత్యయం పక్కన ఉంటే ముందాక అంగం కదా, కాబట్టి అంగ సంజ్ఞ కూడా ఉంది. అందుకేం చెప్తున్నాడు?
ఇవర్నాంతస్య అంగస్య అచిపరతః ఇవర్నాంతస్య అంగస్య గుణో ఇవర్నాంతస్య అంగస్య ఇయంగ్ ఆదేశం పోతుంది ఆయన. ఇవర్నాంతస్య అంగస్య ఇయంగ్ ఆదేశో ప్రాప్తః ఆయన. ఇయంగ్ ఆదేశ ప్రాప్తః ఏమొచ్చండి? ఇవర్ణం ఉంటే ఇయంగ్ వస్తుంది, ఉవర్ణం ఉంటే ఉవంగ్ వస్తుంది. ఇక్కడ ఇయంగ్ ఉంది కదా, ఇవర్ణం ఉంది కాబట్టి ఇయంగ్ వచ్చినమాట. ఇవర్నాంతస్య అంగస్య ఇయంగ్ ఆదేశో ప్రాప్తః. ఇయంగ్ ఆదేశో ప్రాప్తః. ఇదేమంటుందండి? అచిష్ణు ధాతు అచ్చు పక్కన ఉంటే స్ను ప్రత్యయం కానీ భృ ధాతు కానీ లేదా ఇవర్ణాంతం కానీ ఉవర్ణాంతం కానీ అంగాలు ఉంటే అందులో నేను దానికి ఏం చేస్తాను? ఇవర్ణం ఉంటే ఇయంగు చేస్తాను, ఉవర్ణం ఉంటే ఉవంగు చేస్తాను అని చెప్పింది. ఇక్కడ స్ను ప్రత్యయం లేదు, భూ ధాతు లేదు, ఉవర్ణం లేదు, కానీ ఇవర్ణం ఉంది కదా, ఇవర్ణం ఉంది కాబట్టి ఇయంగు చేస్తాను అని చెప్పి ఇది వచ్చి ఇయంగ్ చేస్తాను. అంటే దీని కండిషన్ మొత్తం వచ్చాయి కాబట్టి ఇది వచ్చి ఇయంగ్ చేయడానికి సిద్ధమైంది. ఇయంగ్ ఆదేశో ప్రాప్తః రాసరా? ఇయంగ్ ఆదేశో ప్రాప్తః. పరంతు దాన్ని బాధించింది. పరంతు ఏతం సూత్రం బాధిత్వా. ఏతం సూత్రం అంటే ఇయంగ్ అనే సూత్రాన్ని ఇయంగ్ చేస్తుంది కదా, అచిష్ణు ధాతు భ్రువాం యువోర్ ఇయంగు వంగవు ఈ సూత్రాన్ని బాధించి రాసుకుని. పరంతు ఏతం సూత్రం బాధిత్వా అంటే అచిష్ణు ధాతుని ఏతం సూత్రం బాధిత్వా అంటే బాధించి అంటే నిలబెట్టేసింది. బాధిత్వ అంటే దీనికంటే బలమైన సూత్రం అంట. రాసుకుని బాధిత్వా పునః. బాధిత్వ అంటే బాధించి, పునః మళ్ళీ రాసుకుని. ఇది కొత్త సూత్రం అండి మనకు. ఏరనేకాచో అసంయోగ పూర్వస్య. ఏరనేకాచో అసంయోగ పూర్వస్య. ఇది పూర్తిగా కంప్లీట్ ఇవ్వలేదండి. ఆ సూత్రం ఎట్లా చూసుకోవాలంటే ఓపెన్ చేయండి. 6వ అధ్యాయము 4వ పాదము 82వ సూత్రము. 6-4-82. 6-4-82. ఓకే అండి. 3వ భాగం చూడండి. 6-4-82. పేజ్ నెంబర్ ఎంత అండి? 262 అండి. 262 అండి. 262 262వ పేజీ. 262 చూడండి. ఇది చాలా విశిష్టమైన సూత్రం అండి. మనకు నేను చెప్పుకున్న ఒక విశిష్టమైన సూత్రం వచ్చినది. అచిష్ణు ధాతు భ్రువాం యువోర్ ఇయంగు వంగ వచ్చేసి నేను గుణం చేస్తా అంటూ అది ఇయంగ్ చేస్తా అంటే దాన్ని కూడా బాధించి ఇంకో సూత్రం వచ్చింది. ఏది ఇన్ని వచ్చిన సూత్రం ఏంటండి? అసంయోగ పూర్వస్య అనేది. విష్ణువోహో సార్వధాతుకి వచ్చింది. విష్ణువోహో సార్వధాతుకి వచ్చి ఆ అచిష్ణు ధాతు నిలబెట్టేసింది. ఇక్కడ ఎవరు నిలబెట్టారు? ఏరనేకాచో అసంయోగ పూర్వస్య అనే సూత్రం వచ్చి నిలబెట్టేసింది. ఏరనేకాచో అసంయోగ పూర్వస్య అనే సూత్రం వచ్చి నిలబెట్టింది అదే సూత్రాన్ని. అక్కడ విష్ణువోహో సార్వధాతుకి బలమైంది ఆ సందర్భంలో. ఇక్కడ ఏరనేకాచో అసంయోగ పూర్వస్య అనేది సూత్రం బలమైంది. ఓకే, ఇక్కడ ఒకసారి గమనించండి. 262వ పేజీ 3వ భాగంలో 262 చూడండి. ఏరనేకాచో అసంయోగ పూర్వస్య. చూడు ఒకసారి పద విభాగం చూడండి. ఏహి షష్ఠి విభక్తి. చూడు షష్ఠి విభక్తి అనగానే మీకు ఎల్లప్పుడూ స్థానంలో పని అవుతుంది. పంచమి అనగానే దాని పక్కన పని అవుతుంది. సప్తమి అనగానే అది పక్కన ఉంటే ముందుకు పని అవుతుంది. ఇది మటుకు గుర్తు పెట్టుకుంటూ ఉండండి. ఏ షష్ఠి విభక్తి దాని స్థానంలో ఏ షష్ఠి విభక్తి అంటున్నారంటే ఖచ్చితంగా దాని స్థానంలో పని అవుతుంది అర్థం. ఓకే, ఏ షష్ఠి విభక్తి ఏకవచనం. అనేకాచ అనేక అచ్చులు అంట, అది షష్ఠి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అసంయోగ పూర్వస్య. పూర్వ సంయోగం ఉండకూడదంట. సంయోగం అంటే చెప్పాను, హలోనంతరాహ సంయోగ అనే సూత్రం ప్రకారంగా సంయోగం ఉండకూడదు. అంటే రెండు వ్యవధాన రహితమైనటువంటి హల్లులు ఉండకూడదు. అంటే రెండు హల్లులు ఒకేసారి ఉండకూడదు. రెండు హల్లులు ఒకేసారి ఉన్నా కూడా ఎటువంటి వ్యవధానం లేకుండా సంయోగం అంటాం. అటువంటి సంయోగం ఎక్కడ ఉండకూడదు అంట ముందు. అలా ముందు ఉండకుంటేనా వివర్ణాంతానికి ఇది
ఏం చేస్తుంది, ఏం చేస్తా అంటుంది. చూద్దాం ఏమంటుంది ఇది. 200 పేజ్ నెంబర్ పక్కనే ఉంది. 262 పేజ్ అండి. అసంయోగ పూర్వశ అలా ఉండాలంట. ఒకసారి సమాసం చూడండి. నా ఏకః అనేకః. నా ఏకో అచ్చు, ఒక అచ్చు కాదు అనేక అచ్చులు ఉండాలంట. నైతత్పురుష సమాసః. అనేకో అచ్చు యస్మిన్ స అనేక. అనేక అచ్చులు ఉన్నాయి ఎక్కడైతే. ఇక్కడ ఎక్కడున్నాయి అనేక అచ్చులు ఉన్నాయా? ఆ ది ది అనేక అచ్చులు ఉన్నాయి కదా. అనేక అచ్చులు ఉన్నాయి ఎక్కడైతే. తస్య దాన్ని బహుళ సమాసం చెప్పాం. ఇప్పుడు అర్థాన్ని గమనించండి. ఇక్కడ ఇంకో అవిద్యమానో సంయోగ పూర్వో యస్మాత్ అంటే సంయోగం పూర్వంలో ఎక్కడైతే లేదో దాన్ని అసంయోగ పూర్వ అంటాం. ఓకేనా? అంటే సంయోగం అంటే ముందు ఉండకూడదు. ఓకే, అది చూద్దాం ఎలాగనో. ఇప్పుడు సూత్రార్థాన్ని గమనించండి. సూత్రార్థం ఏమంటుందో ఒకసారి చూడండి. ధాతోరవయవ. ఇక్కడ మనకి ఏంటండి ఆదిధ్య అనా ఉంది మనకు. ఆ దీది అనా ఉంది. ఆ దీది అన అదే మన స్థితి అనేది. ఇప్పుడు ఆ దీది అన ఈ స్థితిలో ఏమొచ్చింది? ఇది ఏదనేకాచ అసంయోగ పూర్వస్సు వచ్చి ఏం చెప్తుందంటే ధాతోరవయవ. ఇక ధాతు ఏంటి? దీది అండి. ధాతోరవయవ సంయోగ పూర్వో యస్మాత్ ఇవర్నాత్ నా భవతి. ధాతోరవయవ ధాతుక అవయవ సంయోగ పూర్వో యస్మాత్ ఇవర్నాత్ నా భవతి. యస్మాత్ ఇవర్నాత్. ఇక్కడ ఇవర్నాత్ ఏంటండి? ఇవర్నాత్ ఇక్కడ దీది అనగా ఇవర్నాథ్ అంటుంది. ఇవర్ణం అంటారు. ఇవర్ణంలో దీలో ఉండే ఈ అండి. ఈ ఇవర్ణానికి ముందు దీలో కదా. ఆ దీది కదా. దీలో మహాప్రాణంలో ఉండే ఈకారం అండి. అంతిమ వికారం, అంగానికి అంతిమ వికారం. ధాతుకు అవయవం ఉంటుందా? అది సంయోగ పూర్వ యస్మాత్ ఇవర్నాథ్. ఆ సంయోగం ఎక్కడ ఉండాలి? ఇవర్ణానికి ముందు ఉండకూడదు అంట. ఇక్కడ ధీ ఉంది కదా. దీదికి ముందు ఆ సంయోగం ఉందా? ధీ ఒత్తు ధీలో ఈకారానికి ముందు సంయోగం ఉందా? ఉంది కదా. దా కలిసే కదా. కాలంలో ఈకారము సంయోగము. సారీ ఈ దీనికి ఈకారం ఇవర్ణానికి ముందు సంయోగం ఉండకూడదు అంటుంది. ఇవర్ణానికి ముందు సంయోగం ఉండకూడదు అంటుంది. కానీ ఇక్కడ సంయోగం ఉంది కదా. ఎలా అవుతుంది వల్ల? సంయోగం ఉండకూడదు. ఉంది కదా మహోదయ. 2 హల్లు దీదికి దకారం ఉంది. ఈ కంటే ముందు దా ఉంది. ఆ దాకి ముందు మళ్ళీ ఈ ఉంది. 2 వ్యంజనం వల్ల ఒకసారి కలవాలి. అప్పుడు సంయోగం అవుతుంది. కాబట్టి ఆ ఇవర్ణానికి ఏదైతే ఉందో ఆ ఇవర్ణానికి ముందు సంయోగం ఉండకూడదు. అందుకే సంయోగం లేదు ఇక్కడ. వాడు చెప్పిన మహర్షి పాణి చెప్పిన విధంగా ఇక్కడ ధాతురవయవ సంయోగ పూర్వో యస్మాత్ ఇవర్ణాత్ నా. ఇవర్ణానికి ముందు లేదు. ఓకే, లేదు. అలాంటి తదంతస్య అంగస్య అలాంటి అంగానికి అది అంగమే కదా. ఆ దీది అంగాన్ని ముందు చెప్పుకుంటూ వస్తున్నాం. అలాంటి అంగానికి ఇంకా అంగం ఎలా ఉండాలి? అనేక అచ్చులు ఉన్నాయి కదా. ఆ ఒక అచ్చు, ది ఒక అచ్చు, ధీ కూడా ఒక అచ్చు, 3 అచ్చులు ఉన్నాయి. అంటే అనేక ఒకటికన్నా ఎక్కువ ఉంటే అయిపోయి అనేక అచ్చు అయిపోతుంది. అనేకాచో పరత, అనేకాచో అచి పరత. అలాంటి అనేకాచుకు అంగమైనటువంటి దానికి ఇంకా అసంయోగం పూర్వంగా ఉన్నటువంటి దానికి ఏ దానికి ఇవర్ణానికి ముందుగా అసంయోగం లేటువంటి దానికి అంటే సంయోగం లేనిటువంటి దానికి అటువంటి కండిషన్లు ఉన్నటువంటి దానికి ఒకవేళ అచ్చు పక్కన ఉంటే ఏమవుతుందంట? యనాదేశో భవతి. చూడు ఇది కూడా యనాదేశం చేస్తుంది. అక్కడ విష్ణువో సారధాతుక సూత్రం ఏం చేసినాం? దీని యొక్క కండిషన్ కొంచెం విశిష్టంగా ఉన్నాయి. ఏమంట? ఇవర్ణానికి ముందు సంయోగం ఉండకూడదు అని చెప్పింది. యస్మాత్ ఇవర్ణాత్ సంయోగో నా భవతి అంటే కొన్ని చోట్ల ఇవర్ణం సంయోగం ముందు వస్తుందండి. లేని చోట్ల చూసుకోవాలి మనం. ఓకేనా? ఈ సూత్రార్థం ఏమంటుందంటే కేవలం నువ్వు ఇవర్ణాంత అంగానికి ఇవర్ణాంతస్య అంగస్య అంటున్నావు కదా. ఆ ఇవర్ణం అంతిమంలో ఉంటేనే ఆ అంగానికి ముందు చూసుకోవాలి. ఇక్కడ ఇవర్ణానికి ముందు సంయోగం ఉండకూడదు. అది అంగమై ఉండాలి. అలాంటి అంగానికి అలాంటి అంగంలో అనేక అచ్చులు ఉండాలి. అనేక అచ్చులతో పాటు పక్కన అచ్చి కూడా ఉండాలి. అంటే స్వరవర్ణం కూడా పక్కన ఉంటేనే అప్పుడు వచ్చి ఇది ఏం చేస్తుంది? యనాదేశో భవతి అని చెప్తుంది. అంటే ఇన్ని కండిషన్లు ఉంటే వచ్చి ఈ సూత్రం యనాదేశం చేస్తుంది. కాబట్టి ఇది విశిష్టమైన సూత్రం అంటే బలమైన సూత్రం కాబట్టి ఇది వచ్చేసి యనాదేశం చేసింది. కాబట్టి రాసుకోండి. అనేన సూత్రేణ ధాతోరవయవ
धातोरवयवः संयोगः पूर्वो धातोरवयवः संयोगः पूर्वो यस्मात् इवर्णात् न भवति, यस्मात् इवर्णात् न भवति, यस् అంటే ఇవర్ణానికి ముందు ఉండకూడదు, యస్మాత్ ఇవర్ణాత్ నా భవతి. धातुरवयव संयोगः संयोगः पूर्वो यस्मात् इवर्णात् न भवति, न भवति तदन्तस्य अंगस्य अनेकाचः, तदन्तस्य अंगस्य अनेकाचः अचीपरतः अच्चु पక్కన ఉంటే యనాదేశో భవతి, ఓకే. ముఖ్యంగా ఈ సూత్రం ఏం చేసిందండి, ఎన ఆదేశం ఏంటంటే యా వా రా లా ఇవి తీసుకొచ్చింది అంతే. అంగానికి ఏంటి వివర్ణాంత అంగానికి అనేది ఈ ఎనాదేశం తీసుకొచ్చిందండి. ముఖ్యంగా సూత్రం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ ధాతువు అనేది అంగంలో సంయోగపూర్వం ముందు లేకుంటేనా అలాంటి అంగానికి ఒకవేళ అనేక అచ్చులు ఉంటేనా దాంట్లో ఏనాదేశం వస్తుంది, అచ్చు పక్కన ఉంటే అని చెప్పింది. అంటే ముఖ్యంగా ఈ సూత్రం ఏనాదేశం చేసింది, ఓకేనా. అప్పుడు ఏనాదేశం చేసింది చెప్పింది, అనేకాచో అచీపరత ఎనో ఆదేశో భవతి రాసు కదా. ఆ ఏనాదేశం చేయండి. ఏంటంటే ఏమిటి, యా వా రా లా అంటే క్రమంగా తెలుసుగా ఈ రులకు ఈ ఎక్కడ వచ్చినా అక్కడ రాస్తాను, యా పెట్టుకోవాలి, ఊ వచ్చినా అక్కడ వా పెట్టుకోవాలి, రు వచ్చినా రా పెట్టుకోవాలి, ఇరు వస్తే లా పెట్టుకోవాలి, ఓకేనా. ఇరు వస్తే లా పెట్టుకోవాలి, ఓకే. ఇది చూడండి ఒకసారి, ఏమంటుంది, ఎనాదేశ భవతి చెప్పి ఎనాదేశం. అప్పుడు ఆ దీది అన్న, ఇప్పుడు ఆ దీది అనలో ఇవర్ణానికి మనకు ఏనాదేశం చేస్తుందండి. ఏనాదేశం ఎక్కడ వస్తుంది, ఇవర్ణానికి చేస్తున్నామట. ఇవర్ణానికి ఆ దీదిలో ఈ అంటే దీదిలో మహాప్రాణంలో ఉండే ఈకారం ఉంది. ఆ ఈకార స్థానం ఎన్ని వస్తుంది, ఈ అంటే ఈ స్థానం యా వస్తుంది, రాసుకోండి. యా వస్తే ఆ ది దకార హలంతము ఈ స్థానం యా పెట్టేయండి. ఆ ది యా అన ఈ స్థానం యా హలంతం వచ్చిందండి. ఆదిద్ యా హలంతం అన ఆదిద్ యా అన అర్థమైందండి. ఆదిద్ యా అన, ఆదిద్ యా అన. ఇప్పుడు అనాక ఆ అనేది ఇప్పుడు ఈ స్థానం యా వచ్చింది కదా, ఈ స్థానంలో వచ్చిన యా హలంత స్థానంలో అనాక ఆ కలిపేస్తే ఈ స్థానంలో వచ్చిన యా హలంత స్థానంలో హలంత యకార స్థానంలో పక్కన ఉన్న ఆ కలిపితే ఆదిధ్యన అయిపోయిందా. ఆదిధ్యన కింద రాయాలి కలిపి, పైన విడదీసి చూపించండి. ఆదిద్ ఇయ హలంతము పక్కన ప్లస్ అన మొత్తం కలిపితే ఆదిధ్యన అయిపోయింది. ఏమైందండి, ఆదిధ్యన ఎనాదేశం అయిపోతుంది. అంటే ఈ స్థానం యా తీసుకొచ్చాం, ఈ స్థానం యా తీసుకొస్తే ఆదిధ్యన అయిపోయిందా. ఓకే అండి, ఇది మనకి ఆదిధ్యన వచ్చేసింది. ఇప్పుడు రాసుకుని కృత్తద్ధిత సమాసాశ్చ, ఓకే. దానికంటే ముందు కృత్తద్ధిత సమాసాశ్చ, కృత్తద్ధిత సమాసాశ్చ. ఇక్కడ అన ఏంటండి, లుట్ ప్రత్యయం ఏంది, కృత్ ప్రత్యయం అండి. ఏంటండి ఇది కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ సంధ్య దీనికి పేరు ఉంది కృదత్తింగ్ సూత్రం చేత, ఓకేనా. మనం పెట్టుకోవచ్చు కృదత్తింగ్ రాసుకోవచ్చు. అనే సూత్రన అన ఇత్యేసే కృత్ సంధ్యా భవతి. దానికి పైన కావాలంటే ప్లేస్ మీద రాసుకోండి. కృదత్తింగ్ అనేన సూత్రేణ అన ఇత్యేసే కృత్ సంధ్యా భవతి. కృత్ తద్ధిత సమాసాశ్చ సూత్రానికి ముందు కృదత్తింగ్ అనేన సూత్రేణ అన ఇత్యేస కృత్ సంధ్యా భవతి, ఓకే. కృత్ అని పేరు పెట్టేసింది. అది పేరు పెట్టడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఆదిధ్యన కలిపేసాం అంతిమంలో.
ఓకే. ఇప్పుడు కృత్తద్ధిత సమాసాశ్చ రాయండి. కృత్తద్ధిత సమాసాశ్చ. కృత్తద్ధిత సమాసాశ్చ. ఇది వచ్చి ఏం చేసిందండి? కృత్ప్రత్యయం అంతిమం ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదిక పేరు పెడుతుంది. కృత్ప్రత్యయం అంతిమం ఎక్కడ ఉందండి? ఆదిద్యన. అన అనేది అంతిమం ఉంది కదా. ఎవరికి అంతిమం ఉంది? ఆదిద్యకి అంతిమం ఉంది కదా. అందుకే ఆ మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టేసింది. ఆదిద్యన అనే దానికి మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టేసింది. కాబట్టి రాసుకోండి. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే. ఇది మొత్తానికి ఆదిధ్యన అనే దానికి మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టింది. ఓకే. ప్రాతిపదిక పేరు పెట్టి ఏమొస్తుంది? దానివల్ల లాభం ఏంటి? రాసిన అనే సూచన ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే. ప్రాతిపదిక పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? జ్ఞా ప్రాతిపదికాత్ రాసుకోండి. జ్ఞా ప్రాతిపదికాత్. జ్ఞా ప్రాతిపదికాత్. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే అంటే జ్ఞా ప్రాతిపదికాత్. ప్రాతిపదికం పక్కన ప్రతి తెచ్చుకోవాలా? ప్రతి తెచ్చుకోవాలి. అందుకే జ్ఞా ప్రాతిపదిక. అస్మిన్ అధికారే. అస్మిన్ అధికారే సు ఆది ఉత్పత్తి కృత్వ. ఈ అధికారం ఏంటి? సు ఆది ఉత్పత్తి కృత్వ. సు ప్లస్ సు ఆది ఉత్పత్తి కృత్వ. సు ఆది ఉత్పత్తి. సు ఆది ఉత్పత్తి పూర్వవత్. పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వ. పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వ. పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి అని డైరెక్ట్ చెప్పేసాను. జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వచ్చి సు అవుట్ చేసి సమ్ అవుట్ మొత్తం రాసేసుకోవాలి. అన్ని రాసేసుకుంటా ఎలా వస్తుంది? అందుకే రాసుకోండి. సర్వాణి కార్యాన్ని కృత్వ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే ప్రాతిపదికాత్ సుప్రత్యయ భవతి. ప్రాతిపదికాత్ సుప్రత్యయ భవతి. ప్రాతిపదికాత్ కిం భవతి? సుప్రత్యయ భవతి. మహోదయ ఓకే. ఇక్కడ నపుంసలింగానికి ఎలా చేసుకోవాలండి? ఇప్పుడు ఊరికే ప్రాతిపదిక చేసి పెట్టుకున్నాం కదా. నపుంసకలింగం పెట్టుకున్నాం ఇక్కడ. నపుంసకలింగం ఎందుకు వచ్చిన మాట? ఇది ఇప్పుడు మనం ఏం చివర్లో చేసాం? అమ్మ వచ్చింది కదండి. చెప్తా. అది అంతవరకు రాలేదు కదా. కృత సమాసం మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ పెట్టడం. జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్ళి సు అవుజస్ అమౌట్ మొత్తం అది మొత్తం ప్రక్రియ చేసుకుని 21 ప్రత్యయం తొలగించుకుంటూ ప్రథమ విభక్తి ఏకవచనం సుప్రత్యయ భవతి అని చెప్పాం. ఓకేనా? సుప్రత్యయ భవతి. ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రాతిపదికానికి రాసుకుని ప్రత్యయ పరశ్చ. ధాతు ధాతు ఉన్నా లేదా ప్రాతిపదిక ఉన్నా, ధాతు ఉంటే ధాతుకి పక్కన వస్తుంది ప్రత్యయము. ప్రాతిపదిక ఉంటే ప్రాతిపదికానికి పక్కన వస్తుంది. ఇక్కడ ధాతు లేదు కానీ ప్రాతిపదికం పేరు పెట్టినా కదా ఆదిధ్యనానికి. కాబట్టి ప్రత్యయ పరశ్చ సూత్రం ప్రకారంగా రాసుకోండి. ప్రత్యయ పరశ్చ. ఇప్పుడు దాని పక్కన ఏమొస్తుంది? సు వేసుకోండి. ఆదిధ్యన సు వచ్చింది. ఓకే. స్వాది సు ప్లస్ ఆది. సు ఆదికి ఉత్పత్తి అంటే సు ఔజస్ ఆదికి ఉత్పత్తి చేసి మనం ఏం తెచ్చుకున్నాం? ప్రథమ విభక్తి ఏకవచనంలో సు తెచ్చుకున్నాం. అందుకే ఆదిధ్యన సు వచ్చింది. ఆదిధ్యన సు. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. అతోం. 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 అతోం తో ఓ పక్కన అవగ్ర చిహ్నం పెట్టుకోండి. అతోం. అతోం. ఇది సూత్రం అండి. దీనికి ఎదురుగా రాసుకోండి. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ అనేన సూత్రేణ నపుంసకలింగాత్ అకారాత్ ఉత్తరస్య. నపుంసకలింగాత్ అకారాత్ ఉత్తరస్య. నపుంసకలింగాత్ అకారాత్. నపుంసకలింగాత్ అకారాంతాత్ అని. నపుంసకలింగాత్ అకారాంతాత్ ఉత్తరస్య. ఉత్తరస్య. ఉత్తరస్య సుస్థానే అమ్ ఆదేశో భవతి. సుస్థానే అమ్ ఆదేశో భవతి. సుస్థానే అమ్ ఆదేశో భవతి. మీకు స్టార్టింగ్ లుట్టుచ అనే సూత్రం చెప్పేటప్పుడు నపుంసకలింగే భావే లిట్టు ప్రత్యయ భవతి అని చెప్పానా?
నపుంసకలింగం యొక్క భావార్థంలో ల్యుట్ ప్రత్యయం అవుతుంది. అంటే ఆదిత్య అనే ల్యుట్ ప్రత్యయం వచ్చిందా, అది నపుంసకలింగార్థంలో వచ్చిందన్నమాట. అంటే ఆదిత్య అనేది మొత్తం నపుంసకలింగం అండి. ఆ నపుంసకలింగానికి అంతిమంలో ఉంది ఆదిత్య ఒక ప్రాతిపదిక కదా, ఆ ప్రాతిపదిక అంతిమంలో ఉంది ఆ ఉందా, నాలో ఆ ఉంది కదా. ఆ నపుంసకలింగాత్ అకార నపుంసక ఏం రాశారు అనేసి నపుంసకలింగే వర్తమాన అకారాత్ ఉత్తరస్య. నపుంసకలింగాత్ అకారాంత ఉత్తరస్య అంటే నపుంసకలింగంలో ఉన్నటువంటి అకారాంతానికి ఉత్తరంగా పక్కన సుస్థానే సు ఉంది కదా. ఆదిత్యన అనేది నపుంసకలింగం. ఆ నపుంసకలింగానికి అంతిమంలో ఉంది నాలో ఉండే ఆ అనే అకారం. ఆ అకారాంతానికి పక్కలో సు ఉంది. ఆ సుస్థానంలో మనం చేస్తున్నాం ఇప్పుడు అమ్ము చేస్తున్నాము. ఈ సూత్రం వచ్చి అది చెప్పిందన్నమాట. ఓకే, సుస్థానే అమ్మ ఆదేశో భవతి అని చెప్పింది. ఎందుకంటే నపుంసకలింగం, ఆ నపుంసకలింగంలో అంతిమంలో అకారం కూడా ఉంది. అకారం ఉంది కాబట్టి దాని పక్కలో ఉండే సుకి అమ్ము చేసాము. ఇది నపుంసకలింగంలో ఉండే అకారానికి పక్కలో మాత్రమే సు వచ్చిన దానికి అమ్ము చేస్తుందండి. నపుంసకలింగంలో ఉన్నటువంటి అకారానికి పక్కలో సు ఎప్పుడు వచ్చినా ఆ సు స్థానంలో అమ్ము తీసుకొస్తుంది. ఓకేనా, అందుకే అమ్ము తీసుకొచ్చింది. రాసుకుని ఆదిత్యన అమ్ము, ఆదిత్యన అమ్ము. ఇప్పుడు మనం కలపాలంటే మనకు అకార సవంతి కలిపినాం అనుకోండి, అకార సవంతి దీర్ఘ అయిపోతుంది. ఆదిత్యనలో ఆ ఉంది, అమ్ములు కూడా ఆ ఉంది. ఏం చేయాలి, ఆ అకార సవంతి దీర్ఘ అయిపోతుంది. మన దీర్ఘమైన అనిష్ట రూపం సిద్ధిస్తుంది. మనకు ఆది ధ్యానం కాదు, ఆది ధ్యానం కావాలి. కాబట్టి ఏం చేయాలి కలపాలంటే అని రాస్తున్నాయి. అమి పూర్వ, అమి పూర్వ, అమి పూర్వ, అమి. ఇప్పుడు అమ్మ తీసుకొచ్చాం కదా, ఆ అమ్మి అనేది పూర్వంలో కలిసిపోతుంది అని చెప్పింది. అమ్మి అనేది ఎక్కడ కలిసిపోతుందా, ఆదిత్యన అనే ముందు దాంట్లో కలిసిపోతుంది. అంటే ఆదిత్యనలో నాలో ఉండే ఆకారంలో కలిసిపోతుంది అని చెప్పింది. అంతే. అమి పూర్వ సూత్రం చెప్తుంది స్పష్టంగా. అమి పూర్వ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అమ్ ఆదేశో పూర్వరూపో భవతి. అమ్ ఆదేశో పూర్వరూపో భవతి. పూర్వంలో ఏదో రూపం ఉందో దాంట్లో కలిసిపోతున్నాడు. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అమ్మ ఆదేశో పూర్వరూపో భవతి. పూర్వరూపో భవతి అంటే పూర్వంలో ఉండే రూపంలో కలిసిపోతుంది. ఓకేనా, అవి కలిసిపోతే ఏమవుతుంది, ఆదిధ్యనం అయిపోతుంది. అనాలో అమ్మ కలిసిపోతే ఆదిధ్యనం అయిపోయిందండి. ఏమైపోయింది, ఆదిధ్యనం ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా, ఈ రకంగా ఆ సుస్థానంలో అమ్మ తీసుకొచ్చి ఆదిధ్యనం అనే రూపం సిద్ధిస్తుంది మనకు. ఓకేనా, ఇదే విధంగా ఇసి ప్రకారం ఆంగు పూర్వకు వేవింగ్ ధాతు. ఇక్కడ ఆంగు పూర్వకు దీదింగ్ ధాతు తీసుకున్నాం కదా. ఇక్కడ ధాతు ఏంటి, అక్కడ దీది ఇక్కడ వేవి తీసుకుంటాం. అది తేడా అండి. అక్కడ దీది ధాతు తీసుకున్నాం, ఇక్కడ వేవి ధాతు తీసుకుంటాం. ఆ వేవి ఆంగు పూర్వకు వేవింగ్ ధాతు ఆ వేవ్యనం వస్తుంది. ఏమొస్తుంది, ఆ వేవ్యనం, ఆ వేవ్యనం వస్తుంది. ఇది కూడా సేమ్ దాని లెక్కనే వస్తుంది. ఓకేనా, ఆదిత్యనం ఆ వేవ్యనం. ఈ రకంగా ఇదే రకం ఆదిత్యం ఎలా తయారు చేసినా ఆ వేవ్యం ఇదే విధంగా తయారు చేయాలి. కాకపోతే ఆ వేవింగ్ ధాతు అని సూత్రంలో ఒక చోట వేవి ఉంది, అందుకే ఆ వేవ్యనం వచ్చింది. ఇక్కడ అక్కడ ఆదిధ్యనములు ఉంది. ఇక్కడ ఆల్రెడీ ముందే ఆ వేవ్యనంలో ఒక వకారంలో వేవింగ్ లోనే ముందు నుంచే ఉందండి. అందుకే సందేహపడదు అక్కడ వే కలిసింది అని చెప్పి. గుణమైందా విద్య అయిందా అని ఆలోచించవద్దు. ఆ వేవ్యనంలో యకారం ఎక్కడి నుంచి వచ్చినది, ధాతులోనే ఉంది. వేవింగ్ ధాతు కదా, వేవింగ్. వేలో మొట్టమొదటి అక్షరం వాలో ఏ ఉంది కదా, వేవింగ్. మనకు అనుమతి చూపిస్తే గకారం ఒకటి వెళ్ళిపోతుంది, వేవి అలాగే వెళ్తుంది. అందుకే ఆ వేవ్యనం అవుతుంది. ఇక్కడ కూడా ఏదనేకాచో అసంయోగ పూర్వస్య సూత్రం చేత ఎనాలిసిస్ చేస్తాం. మొత్తం సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలాగే రాయాలి. దీంట్లో ఏం మార్పులు లేవు. కేవలం ఇక్కడ వేవింగ్ ధాతు తీసుకుంటామండి. ఏంటి, వేవింగ్ ధాతు తీసుకొని మొత్తం ఉన్నట్టుగా ఆ దీది ఉన్న చోట్ల ఆ వేవి పెట్టేయండి. అంతే. ఆ వేవి పెట్టి మిగిలిన రూపం అంతా ఎలా ఉందో అలాగే రాసేయండి. ఈ రకంగా ఆ వేవ్యనం అనే అర్థం కూడా రూపం కూడా సిద్ధిస్తుంది. ఆ వేవ్యం అంటే ఇది కూడా బాగా అక్కడ ఏం చెప్పాను, మంచిగా ప్రకాశించడం అని చెప్పాను. ఆ వేవ్యనం అంటే ఏమిటి, మంచిగా తెలుసుకోవడం. ఆ వేవ్యం అంటే మంచిగా తెలుసుకోవడం అని అర్థం అండి. మంచిగా తెలుసుకోవడం. ఓకే, ఈ రకంగా మనకు ఈ 2 రూపాయలు సిద్ధిస్తాయి. ఆదిధ్యనంకి సమానంగానే ఆ వేవ్యనం కూడా
ఇలాగే ప్రతి ఒక్కరు రాయండి. దీనివల్ల అదే దాంట్లో ఉండే సూత్రాలు, పాత సూత్రాలు ఏవైతే ఉన్నాయో కాబట్టి ఓన్లీ సూత్రాలు రాయండి. కొత్త సూత్రం ఏదైతే ఉందో దాని యొక్క అర్థం, మీనింగ్ పూర్తిగా రాయండి. ఓకే, ఈ రకంగా ఆ వే వ్యనం కూడా ప్రతి ఒక్కరు రాసుకోండి. రాసి డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఆదిద్యక, ఆ వేవ్యక అనేది ఎలా ఉంటుంది రూపము. నెక్స్ట్ పఠిత కణిత అనే రూపం ఎలా ఉంటుంది రేపు చూద్దామండి. రేపు ఇంత టైం తీసుకోదు మనకి, ఎందుకంటే ఇక్కడ ముందు ఈ విధంగా చెప్పాం కాబట్టి రేపు ఇది సూత్రం పూర్తిగా అయిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ వరకు మనకు ఎక్కువ సిద్ధులు ఇచ్చాయి. మనం కొంతవరకు మన రూప సిద్ధులు ఎక్కువగా ఉండవండి ఇప్పుడు ఇంకా. ఇది దీంతో కొంతవరకు ఉంటాయి. ఈ దీంతో లాస్ట్ తర్వాత 4-5 సూత్రాలు, ఒక 10 సూత్రాల వరకు మనకు రూపాలు ఎక్కువగా ఉండవు, తక్కువగా ఉంటాయి. అస్తు, ఈ రకంగా మనకు ఆదిధ్యనం, ఆవేవ్యనం అనే రూపాలు సిద్ధిస్తాయి. అస్తు అండి, మిగిలిన రూపాలు రేపు చెప్పుకుందాము. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.